अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअद व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअ बिहसान इला यौमिद्दीन अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। कुल या अहलल किताबि तआलौ इला कलिमतिन सवाइम बैनना व बैनकुम अल्ला नअबुद इल्लल्लाह वला नशरिक बिही शयअन वला यत्तखिज़ बअज़ुना बअज़न अरबाबन मिन दूनिल्लाह फ़इन तवल्लौ फ़क़ूलू अशहदू बिअन्ना मुस्लिमून। वक़ालहु तआला फ़ी मौज़िल आख़र वला तुजादिलु अहलल किताबि इल्ला बिल्लती हिय अहसन इल्लल्लज़ीना ज़लमू मिन्हुम। ఈరోజు నా యొక్క అంశము ఇస్లాం ధార్మిక గ్రంథాలలో క్రైస్తవుల కొరకు సందేశం. చాలామంది ఏమనుకుంటున్నారంటే క్రైస్తవులకు ఇస్లాం యొక్క సందేశం ఇవ్వాలి అంటే బైబిల్తో మనము సందేశం ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు నేను ఖురాన్ మరియు హదీస్, అల్లా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధముగా క్రైస్తవులకు ఇస్లాం సందేశం ఇచ్చారు అనే అంశం ఈరోజు నేను మీ ముందు చెప్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో మరియం అనే పేరుతో ఒక సూరా పెట్టాడు. ఈ సూరా ఎన్నో సూరా? 19వ సూరా. అలాగే ఖురాన్లో ఆలి ఇమ్రాన్ అనే పేరుతో ఒక సూరా పెట్టారు. ఇది 3వ సూరా. ఈ సూరాలలో ఉన్నటువంటి ఈ పేర్లు క్రైస్తవులకు సంబంధించినటువంటి పేర్లు. ఆలి ఇమ్రాన్ అంటే ఎవరు? ఇమ్రాన్ కుటుంబీకులు. ఇమ్రాన్ గారు ఎవరు? మరియం అలైహిస్సలాం వారి తండ్రి గారు. అంటే హజరత్ ఈసా అలైహిస్సలాం వారికి తాతగారు అవుతారు. యేసుక్రీస్తు వారి తాతగారి పేరుతో, వారి కుటుంబ సభ్యుల పేరుతో ఖురాన్లో ఒక సూరా ఉంది. అది 3వ సూరా. అలాగే హజరత్ ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు వారి తల్లి గారి పేరుతో ఖురాన్లో ఒక సూరా ఉంది. అది 19వ సూరా. ఖురాన్లో హజరత్ ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు వారి పేరు 25 సార్లు వచ్చింది. దీనిని బట్టి మనకేం తెలుస్తుంది? హజరత్ ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు వారి గురించి ఖురాన్లో చాలా విషయాలు ఉన్నాయని తెలుస్తుంది. అందుకే మరి 25 సార్లు ఆయన పేరు ప్రస్తావనలోకి వచ్చింది. అలాగే హజరత్ ఈసా అలైహిస్సలాం వారి బిరుదు అల్ మసీహ్ అనే ఈ పేరు, మసీహ్ ఆయనకి ఇచ్చినటువంటి ఒక టైటిల్, ఒక బిరుదు. ఈ బిరుదు ఖురాన్లో 11 సార్లు వచ్చింది. వీటిని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే ఖురాన్లో చాలా సబ్జెక్టు క్రైస్తవ సహోదరుల గురించి ఉంది అని తెలుస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే 25 సార్లు హజరత్ ఈసా అలైహిస్సలాం పేరు ఖురాన్లో వచ్చింది కాబట్టి మీరు ముస్లిమ్స్ కూడా యేసుక్రీస్తు వారిని దేవుడని ఒప్పుకోవాలి అని అంటారు. ఎందుకు? 20 సార్లు వచ్చింది కదా, మరి అందుకే మీరు క్రీస్తు వారిని ప్రభువు అని, దేవుడని ఎందుకు ఒప్పుకోరు అని అంటారు. అక్కడ ఆయన పేరు 25 సార్లు వచ్చింది, కానీ ఆయన కంటే ఎక్కువ సార్లు హజరత్ మూసా అలైహిస్సలాం పేరు వచ్చింది. 136 సార్లు వచ్చింది. మరి ఆయన్ని మీరు దేవుడని ఒప్పుకుంటారా అని అడిగితే
అక్కడేమీ సమాధానం లేదు. కాబట్టి ఆయన కూడా దేవుడు కాదు. 136 సార్లు వచ్చినప్పటికీ మూసా అలైహిస్సలాం వారు కూడా దేవుడు కాదు. ఏమండి, 42 సార్లు వచ్చినటువంటి పేరు నూహు అలైహిస్సలాం పేరు, ఆయన కూడా దేవుడు కాదు. సుమారుగా 60 సార్లు వచ్చినటువంటి పేరు ఇబ్రాహీం అలైహిస్సలాం, ఆయన కూడా దేవుడు కాదు. 34 సార్లు వచ్చింది మరియమ్మ పేరు, ఆమె కూడా దేవత కాదు. మరి దైవం ఎవరు ఖురాన్లో అది తెలుసుకోవాలి, అంతేగాని పేర్లు ఎక్కువసారి వచ్చింది కదా మరి ఆయన దేవుడు కదా, అది కాదు. దైవం ఎవరు ఖురాన్లో అది తెలుసుకోవాలి. మరి అలాగైతే అల్లాహ్ యొక్క పేరు ఖురాన్లో 2698 సార్లు వచ్చింది. 2698 సార్లు వచ్చింది. అలాగని అన్నిసార్లు వచ్చింది కదా ఆయనే దేవుడు అని మేము అదే ఆధారం చూపించాం. పేరు ఎక్కువసార్లు వచ్చిందని దేవుడు కాదు. దైవానికి కావలసినటువంటి లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఉంటేనే ఆయన్ని దైవమని మనము ఒప్పుకోవాలి. దైవానికి కావలసినటువంటి లక్షణాలు లేనివారు ఎంత గొప్పవారైనా కొన్ని లక్షల సార్లు ఆ పేరు వచ్చినా ఆయన దైవం కాదు. కాబట్టి దైవానికి ఉన్నటువంటి లక్షణాలు, అందుకే మీరు క్లాసుల్లో నేర్చుకొని ఉంటారు. తౌహీదే రుబూబియత్, తౌహీదే ఉలూహియత్, తౌహీదే అస్మా సిఫాత్. ఇందులో తౌహీదే అస్మా సిఫాత్లో ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు ఇంకెవరికైనా ఉంటే మరి ఆయన దేవుడు కాగలడు. ఆయనకుండే లక్షణాలు ఇంకెవరికి కూడా లేవు అని చెప్తుంది తౌహీదే అస్మా సిఫాత్. తౌహీద్ అంటే ఏకైకుడు, ఒకే ఒక్కడు. గుణలక్షణాల్లో కూడా ఆయన ఒక్కడే, ఆయనతో పాటు గుణలక్షణాల్లో ఎవరూ లేరు. ఎలాగైతే సృష్టించడంలో ఆయన ఒక్కడే, ఆయనతో ఎవరు భాగస్వాములు లేరు. అలాగే ఆయన లక్షణాల్లో కూడా ఆయనకెవరు కూడా భాగస్వాములు లేరు. అందుకే తౌహీదే రుబూబియత్, తౌహీదే ఉలూహియత్, తౌహీదే అస్మా సిఫాత్, ఈ మూడిట్లో కూడా ఆయన ఏకైకుడు. ఇందులో ఎవరైనా షిరిక్ చేస్తే, వేరే వారిని భాగస్వాములుగా కలిపితే వారు షిర్క్ ఫి జాత్, షిర్క్ ఫి సిఫాత్, షిర్క్ ఫిల్ ఇబాదాలో వెళ్ళిపోతారు. ఈ 3 రకాల షిర్కులు కూడా శాశ్వతమైన నరకానికి తీసుకువెళ్తాయి. దీన్ని కబీరా గుణ, పెద్ద పాపాలు, మహాపాపము అని ఖురాన్ చిత్రీకరించింది. కావున ఇది మనం పరిశీలించాలి. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, అల్లదీన ఆమను వలం యల్బసు ఈమానం బిజుల్మిన్ ఉలైక లహుముల్ అమను వహుం ముహ్తదూన్. సూర అనామ్ సూర నంబర్ 6 ఆయత్ నంబర్ 82లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఎవరైతే విశ్వసించారో తమ విశ్వాసంలో పాపము కలుషితం అవ్వకుండా కాపాడారో వారే స్వర్గానికి చేరుకుంటారు. వారే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశాంతతను పొందుతారు. ముహ్తదూన్ అల్లదీన ఆమను వలం యల్బసు ఈమానహుం బిజుల్మిన్ ఉలైక లహుం ముహ్తదూన్, వారే సన్మార్గంలో ఉన్నారు. సహాబా ఈ ఆయత్ వినగానే, ఇది కితాబు తఫ్సీర్ సహీ బుఖారీలో వస్తుంది, అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు హదీస్ ఉల్లేఖిస్తున్నారు. సహాబా అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ భూలోకంలో ఎవరున్నారని పాపం చేయని వారు? కావున ఎవరి వల్ల కాదు ఇది అంటే, విశ్వసించి పాపము విశ్వాసంలో కలుషితం అవ్వకుండా ఉండాలి అంటే ఎవరి వల్ల కాదు. అందరూ పాపాలు చేసి ఉంటారు, పాపం చెయ్యని వారు ఎవరూ లేరు. ఇక్కడ ఎవరిని మినహాయించలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కామ్ అయిపోయారు, మౌనం వహించారు. వెంటనే దానిని వివరిస్తూ, దాని యొక్క వివరణనిస్తూ మరొక ఆయతల్లా పంపించారు. అది సూర లుక్మాన్లో వచ్చింది. సూర లుక్మాన్
31వ సూర ఆయత్ నంబర్ 12. ఇన్న షిర్క లజుల్ముల్ అజీమ్. 12 లేదా 13 చూసుకోండి, రెండిట్లో ఏదో ఒకటి ఆయత్ ఉంటుంది. ఎన్నో ఆయతు? 13. ఇన్న షిర్క లజుల్ముల్ అజీమ్. పాపాలలో మహాపాపము షిర్క్. అంటే ఇక్కడ కలుషితం అవ్వకుండా ఉండాలి అంటే అది మహాపాపము. షిర్క్ కలుషితం కాకూడదు. అలా కలుషితమైతే వారి విశ్వాసము వ్యర్థము. వారి విశ్వాసము వ్యర్థము. ఎంత పెద్ద విశ్వాసైనా, ప్రవక్తలైనా, ఎవరైనా షిర్క్ కలుషితమైతే వారి విశ్వాసము వ్యర్థమైపోతుంది. అదే సూర అనామ్ ఎక్కడైతే 82 మీరు రాశారో అక్కడే 87వ ఆయతలో వెళ్ళినట్టయితే 87 లేదా 88లో చెక్ చేసుకోండి. ذلك هدى الله يهدي به من يشاء من عباده ولو أشركوا لحبط عنهم ما كانوا يعملون. 18 మంది ప్రవక్తల పేర్లు చెప్పి ఆ ప్రవక్తల యొక్క తండ్రులు, కుమారులు, సహోదరులు వారందరికీ నేనే ఎన్నుకున్నాను, వారందరికీ నేనే సన్మార్గం చూపించాను. ఒకవేళ వీరు కూడా షిర్క్ చేస్తే వీరి కర్మలు కూడా వ్యర్థమైపోతాయి. ఎన్నో ఆయతు? 84. 84 కాదు కదా, 88. 87 లేదా 88 అన్నాను. 88 అవుతుంది. ఇక్కడ స్పష్టం చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ప్రవక్తలు కూడా షిర్క్ చేస్తే వారి కర్మలు కూడా వ్యర్థమైపోతాయి. అలాగే 39వ సూర సూర జుమర్ ఆయత్ నంబర్ 65లో అల్లాహ్ అంటున్నారు, వలకద్ ఊహియ ఇలైక వైలల్లదీన మిన్ ఖబ్లిక లయిన్ అష్రక్త లయహ్బతన్న అమలుక వలతకూనన్న మినల్ ఖాసిరీన్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ వైపుకి, నీకంటే ముందు ప్రవక్తల వైపుకి నేను సందేశం పంపించాను. ఒకవేళ నీవు కూడా షిర్క్ చేస్తే నీ కర్మలు కూడా వ్యర్థమైపోతాయి. ఎవరితో అంటున్నారల్లా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే ఖురాన్లో ఎక్కువసార్లు పేర్లు రావటం గొప్పతనం కాదు. వారు కనుక షిర్క్ చేస్తే ఎన్నిసార్లు వచ్చినప్పటికీ వారు కూడా నరకంలో వెళ్ళిపోతారంటున్నారు. కాబట్టి అసలు విషయం ఏంటంటే దైవానికి ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయా? ఉంటే వారు దైవమే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాన్నే ఖురాన్లో ఎక్కువగా ప్రస్తావించాడు. తౌహీద్, తౌహీదే రుబూబియా, తౌహీదే ఉలూహియా, తౌహీదే అస్మా సిఫాత్, షరీక్ ఫి జాత్, షరీక్ ఫి సిఫాత్, షరీక్ ఫిల్ ఇబాదా. షరీక్ ఫి జాత్ అంటే ఏంటి? అల్లాహ్ జాతిలో వేరొకరిని భాగస్వాములుగా కలపటము. ఎవరైనా కలిపారా? ఉదాహరణ ఇవ్వండి. అల్లాహ్ జాతిలో క్రైస్తవ సహోదరులు కలిపారు. ఏమని కలిపారు? అల్లాహకు కొడుకు ఉన్నాడు అని. చూసారా? ఇది అల్లాహ్ జాతిలో షిర్క్. షిర్క్ జాత్ అంటారు దీన్ని. అల్లాహ్ జాతిలో ఎవ్వరూ భాగస్వామ్యం లేరు. ఆయన తన జాతిలో ఏకైకుడు, ఒకే ఒక్కడు. ఆయనకి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు లేరు. అందుకే ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, లం యలిద్ వలం యూలద్. సూరే ఇఖ్లాస్లో, కుల్ వల్లాహ్ సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 3వ ఆయతలో అంటున్నారు, ఆయనను ఎవరు కనలేదు, ఆయన కూడా ఎవరిని కనలేదు. ఆయనను ఎవరు కనలేదు, ఆయన కూడా ఎవరిని కనలేదు. ఆయన జాతిలో ఆయన ఏకైకుడు. అలాగే కొంతమంది దైవానికి కూడా పెళ్లి చేస్తారు. దేవుడు పెళ్ళండి అంటారు. అల్లాహ్ కూడా పెళ్లి చేసేస్తారా? లేదు. ఆయనకి ఎవరు లేరు, భార్య అంటూ లేరు. అందుకే ఆయన అంటున్నారు ఖురాన్ గ్రంథంలో 6వ సూర సూర అనామ్ ఆయత్ నంబర్ 101లో ఆయన అంటున్నారు, బదీఉ సమావాతి వల్ అర్ద్ అన్నా యకూను లహు వలదున్ వలం తకున్ లహు సాహిబా. భూమి ఆకాశాలని ఉనికిలో తీసుకొచ్చినటువంటి అల్లాహకు జీవన సహచర్య అంటూ లేనప్పుడు ఆయనకి సంతానం ఎక్కడి నుండి వచ్చారు అని ఆయన అంటున్నారు. మరి ఆ తర్వాత ఇంకా వివరణ ఇస్తూ అంటున్నారు, వఖలక కుల్ల షైఇన్ వహువ బికుల్లి షైఇన్ అలీం. వఖలక కుల్ల షైఇన్,
ఆయన అన్నిటినీ సృష్టించాడు. దేనిని? కనలేదు. అన్నిటినీ సృష్టించాడు. వహువ బికుల్లి షైఇన్ అలీం. ఆయన సమస్త వస్తువుల గురించి జ్ఞానం ఉన్నటువంటి వాడు. సరే, ఈ గుణలక్షణాలు ఉన్నాయా ఎవరిలోనైనా? ఉంటే వారిని దేవుడు అని అనొచ్చు, మనం దైవం అనొచ్చు. అది నేర్పిస్తుంది. అంతేగాని పేర్లు ఎక్కువసార్లు వచ్చాయి కాబట్టి ఆయన దేవుడు అండి, అదేంటి? అది కాదు. ఆయన గుణలక్షణాలు ఎవరికైనా ఉన్నాయా? లేవు. ఆయన లాంటి వారు ఎవరైనా ఉన్నారా? లేరు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నారు? ఫాతిరి السماوات والأرض جعل لكم من أنفسكم أزواجا ومن الأنعام أزواجا يزرعكم فيه ليس كمثله شيء وهو السميع البصير. ఎన్నో సూర అండి? 42వ సూర హమీమ్ సజ్దా. హమీమ్ సజ్దా ఎన్నో సూర? 41 కదా. హమీమ్ సజ్దా అందులో 11, ఆయత్ నెంబర్ 11 చూడండి ఒకసారి. 11 ఆయత్ ఉంది. ఫాతిరి السماوات والأرض جعل لكم من أنفسكم أزواجا ومن الأنعام أزواجا يزرعكم فيه ليس كمثله شيء ఉందా అందులో? అయితే 42వ సూర 11 సూర అషూరా. అషూరాలో 11 చూడండి. ఉందా? 11లో ఉందా? ఫాతిరి السماوات والأرض جعل لكم من أنفسكم أزواجا ومن الأنعام أزواجا. భూమి ఆకాశాలను ఉనికిలో తీసుకొచ్చినటువంటి అల్లాహ్ మానవులలో జతలు సృష్టించాడు, సమస్త జీవజాతులలో జతలు సృష్టించాడు. ఎందుకు? ఆ జాతి ప్రబలాలని, భూమిపై ప్రబలాలని. ఒక్కరే ఉండిపోకూడదు, జత అందుకే సృష్టించాడు. ఆ జీవజాతులు ప్రబలాలని. లైస కమిత్లి షైఉన్ వహువ సమీఉల్ బసీర్. ఈ సృష్టిలో ఆయన సరిపోలినది ఏదీ లేదు. ఆయన లాంటిది ఏది లేదు, ఆయనకు సరిపోలినది ఏదీ లేదు, ఆయనకు సాటి సరి సమానము ఏమీ కూడా లేదు. లైస కమిత్లి షైన్. ఆయన లాంటి ఉదాహరణ మనం ఇవ్వలేము. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గుణలక్షణాలు మనకు అవసరము. ఫలా తజ్రిబు లిల్లాహిల్ అమ్సాల్ ఇన్నల్లాహ యఅలము వ అంతుమ్ లా తఅలమూన్. మీరు అల్లాహ్ గురించి ఉదాహరణలు ఇవ్వకండి, అల్లాహకు అన్నీ తెలుసు, మీకేమీ తెలియదు అంటున్నాడు. 16వ సూర 72 ఆయతేమో. ఆయతులు చెక్ చేసుకోండి, ఇటు అటు ఉంటాయి. సూరే నహల్ 16వ సూర 72 లేదా 74 ఒకసారి చెక్ చేయండి. లేదా 74లో ఉందా? ఫలా తజ్రిబు లిల్లాహిల్ అమ్సాల్ ఇన్నల్లాహ యఅలము వ అంతుమ్ లా తఅలమూన్. అల్లాహ్ గురించి మీరు ఉపమానాలు చెప్పకండి, ఉదాహరణలు ఇవ్వకండి. ఎందుకు? మీకేమీ తెలియదు, అల్లాహకు అన్నీ తెలుసు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వల్లాహు అఖ్రజకుమ్ ఫీ బుతూని ఉమ్మహాతికుమ్ లా తఅలమూన షై'న్. అల్లాహ్ మిమ్మల్ని మీ మాతృ గర్భాల నుంచి తీసేటప్పుడు మీకేమీ తెలియదు. అంటే ఒక వ్యక్తిని దేవుడు అని ఆయనకి ఏమీ తెలియదు అంటే ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. ఎక్కడుంది ఇది? 16 సూరాలోనే ఉంది. 82వ ఆయత్ లేకపోతే 84వ ఆయత్ ఉంటుంది చూడండి, అక్కడే సూరే నహల్లోనే ఉంటుంది. 84లో ఉంది. 74లోనే ఉందా? లేదు, ఫలా తజ్రిబు కాదు. వల్లాహు అఖ్రజకుం ఫీ బుతూని ఉమ్మహాతికుం లా తఅలమూన షై. చెక్ చేయండి ఒకసారి తొందరగా. అల్లాహ్ మీ మాతృగర్భాల నుంచి మిమ్మల్ని తీసేటప్పుడు ఏమీ తెలియని స్థితిలో మీరు పుట్టారు. 78. ఓకే. ఇప్పుడు హజరత్ ఈసా అలైహిస్సలాంని దేవుడు అంటున్నారు. మాతృగర్భం నుంచి పుట్టేటప్పుడు ఏమైనా తెలుసా ఆయనకి? ఏమీ తెలియదు, కానీ దేవుడు అండి అంటే ఎలా ఉంది? అదేంటండి ఏమీ తెలియదు అంటున్నారు, మళ్ళా దేవుడు అంటారండి.
కాబట్టి దైవానికి ఉన్న లక్షణాలు ఉన్నాయా? లేవు. దైవం కాదు, ఆయన దేవుడు కాదు. ఏమైనా అవ్వచ్చు, రాజు అవ్వచ్చు, చక్రవర్తి అవ్వచ్చు, ప్రవక్త అవ్వచ్చు, రసూల్ అవ్వచ్చు, నబీ అవ్వచ్చు, ఋషి అవ్వచ్చు, మెహదావి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ దైవం మాత్రం కాదు. దైవం కాదు. దైవానికి ఉన్న గుణలక్షణాలు ఉంటేనే ఆయన దైవం. మరి దైవానికి గుణలక్షణాలు ఏంటండి? లం యలిద్ వలం యూలద్ చెప్పాం కదా. ఆయన ఎవరు కని ఉండకూడదు, ఆయన కూడా ఎవరిని కనకూడదు. మరి ఆయన ఎవరిని కన్నారు అంటే ఆయన దైవం కాదు, దేవుడే కాదు. అలాగే మనం ఏమంటాం? లా తాఖుదుహు సినతు వలా నౌమ్. రెండో సూర బక్రా ఆయత్ నెంబర్ 255లో ఆయతుల్ కుర్సీలో ఏమంటున్నారు? ఆయన నిద్రపోడు, కునుకడు. నిద్రకు ముందు కునికి వస్తుంది, ఆ తర్వాత నిద్రపోతారు. అంటే కునికేవారు ఎవరు దేవుడు కాదు, నిద్రపోయే వాళ్ళు ఎవరు దైవం కాదు. హజరత్ ఈసా అలైహిస్సలాం పడుకున్నారంటే పడుకున్నారు, ఆయన దేవుడు కాదు. సింపుల్ అన్నమాట. హజరత్ ఈసా అలైహిస్సలాం దైవం కాదు. ఎందుకు కాదు? ఆయన నిద్రపోయేవారు. ఇప్పుడు వాళ్ళ గ్రంథాల్లో ఉందా లేదా అది కాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు నేర్పిస్తున్నాడు. ఇలా మీరు ఏమండి, ఇలా గీటురాయి మీద చూసుకోండి, ఇది గీటురాయి, ఈ రకంగా తెలుస్తుంది. అందుకే అల్లాహ్ ఖురాన్ ఏమన్నాడు? ఫుర్ఖాన్, తబారకల్లదీ నజ్జలల్ ఫుర్ఖాన అలా అబ్దిహి లియకూన లిల్ ఆలమీన నదీరా. 25వ సూర కదా, సూర ఫుర్ఖాన్. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఖురాన్ ఒక గీటురాయి కావున దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు దైవం ఎవరు కాదు. మరి గత గ్రంథాల నుంచి మనం తెలుసుకోలేమా అంటే తెలుసుకోలేము. ఎందుకు తెలుసుకోలేమంటే అందులో సత్యంతో అసత్యం కూడా మిలినమైపోయిందని అల్లాహ్ అంటున్నారు. సత్యం ఉంది, అందులో లేదనలేదు నేను. గత గ్రంథాల్లో కూడా సత్యం ఉంది. ధార్మిక గ్రంథాలు అనబడే ఆ గ్రంథాల్లో సత్యం ఉంది, కానీ సత్యంతో పాటు అసత్యం కూడా మిలినమైపోయింది. కాబట్టి అందులో మనం నిర్ధారించలేము. ఖురాన్లో అలా కాదు, సత్యం మాత్రమే ఉంది, అసత్యము వేరైపోయింది, లేనే లేదు, ఇందులో తాకలేదు, అసత్యం బాలేదు. కాబట్టి దీని ద్వారా నిర్ధారించగలం దైవం ఎవరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నారు, యా అహ్లల్ కితాబ్ లిమ తల్విసూనల్ హక్క బిల్ బాతిల్ వ తక్తుమూనల్ హక్క వ అంతుమ్ తఅలమూన్. గ్రంథ ప్రజలారా, మీరు సత్యంతో అసత్యాన్ని కలపకండి, తెలుసుండి సత్యాన్ని దాయకండి. చూసారా, రెండు విషయాలు చెప్పారు. లిమ తల్విసూనల్ హక్క బిల్ బాతిల్, మీరు సత్యంతో అసత్యం కలపకండి. గ్రంథ ప్రజలు కలిపారా లేదా? కలిపారు కాబట్టి ఆ మాట అంటున్నారు. కలపకొస్తే అల్లాహ్ ఎందుకంటాడు? ఊరికనే అంటుంటాడు. అలాగా కలిపారు, సత్యంతో అసత్యము. ఎవరు? వీళ్ళు కలిపారా? కాదండి, వీళ్ళు కలిపారు అనట్లేదు నేను. ఎప్పుడో కలిపారు. ఎవరు? ఒకళ్ళు కలిపితే చాలు, ఆ తర్వాత అందరికీ రుద్దేస్తారు అది, ఆ కలిపితం. ఎవరో కలిపారు, వీళ్ళు కలపలేదు. వీళ్ళకి తెలియదు పాపం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకు తెలియదు. కలిపారు అని మనకి ఎలా తెలుస్తుంది? గ్రంథం ఖురాన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. యా అహ్లల్ కితాబి లిమ తల్బిసూనల్ హక్క బిల్ బాతిలి వ తక్తుమూనల్ హక్క వ అంతుమ్ తఅలమూన్. ఇది కూడా సూర ఆల్ ఇమ్రాన్లో వస్తుంది. ఆయత్ నంబర్ 74లో ఉంటుందేమో, నంబర్ కన్ఫర్మ్ నేను చేయలేను, చూస్తే తెలుస్తుంది ఇన్షాల్లాహ్. యా అహ్లల్ కితాబి అని అల్లాహ్ ఎవరినంటున్నారు? గ్రంథ ప్రజలు. గ్రంథ ప్రజల్లో ఎవరున్నారు? యూదులు ఉన్నారు, క్రైస్తవులు కూడా ఉన్నారు. అందుకే మనము ఇస్తున్నటువంటి ఈ సందేశము యూదులకు ఉంది, క్రైస్తవులు కూడా ఉంది, గ్రంథ ప్రజలు. మరి అలాగైతే హైందవ సోదరులు కూడా మనతో ఉంటున్నారు కదా, వారి గురించి ఏమీ ప్రస్తావన రాలేదండి అని అనొచ్చు. వచ్చిందండి, వారి గురించి కూడా వచ్చిందా? వచ్చింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు ఖురాన్ గ్రంథంలో సూర ఆల్ ఇమ్రాన్లో, వకుల్ లిల్లదీన ఊతుల్ కితాబ వల్ ఉమ్మీయీన అస్లమ్తుమ్ ఫైన్ అస్లము ఫకద్ ఇహ్తదవ్ వైన్ తవల్లవ్ ఫైన్నమా అలైకల్ బలాగ్. సరే, ఇక్కడ రెండు వర్గాల గురించి చెప్తున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఒకటి గ్రంథ ప్రజలు, రెండవది గ్రంథ జ్ఞానము లేనివారు. రెండు కోవలకు చెందినటువంటి ప్రజలు ఉంటారు. మక్కాలో ఉన్నటువంటి ముష్రికులు ఈ రెండు కోవలలో ఏ కోవకు చెందినవారు? లేనివారు. చూసారు,
మరి భారతదేశం కూడా అదే, గ్రంథ జ్ఞానము లేనివారు. చాలామందికి అడిగారు, ఏమండి మీరు మీ గ్రంథాలు ఏమైనా చదివి ఉన్నారా? అదేంటి అలా అడుగుతున్నారు? మనం చూడలేదండి గ్రంథాలు అంటే. గ్రంథాలు ఉన్నాయి కానీ గ్రంథ జ్ఞానం లేదు. వకుల్లిల్లదీన ఉతుల్ కితాబ వల్ ఉమ్మీయీన, సూరా ఆల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 20లో ఒకసారి చెక్ చేయండి, ఆయత ఉంటుంది. సూరా ఆల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 20. వకుల్లిల్లదీన ఉతుల్ కితాబ వల్ ఉమ్మీయీన అస్లమ్తుం. 20 ఉందా? 20లో ఉందా ఆయత? లేదా? ఉందా? 20లో ఉందా? 20నండి. వకుల్లిల్లదీన ఉతుల్ కితాబ వల్ ఉమ్మీయీన అస్లమ్తుం ఫైన్ అస్లము ఫకద్ ఇహ్తదౌ. అంటే ఇక్కడ ఎస్పెషల్లీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, గ్రంథ ప్రజలకు, గ్రంథ జ్ఞానం లేని వారికి, ఉబైలకి ఇస్లాం సందేశం ఇవ్వండి, ఉబైలకి ఇవ్వండి. ఫైన్ అస్లము ఫకద్ ఇహ్తదౌ, మీరు ఇస్లాం స్వీకరిస్తే మీకు సన్మార్గం దొరుకుతుంది. ఫైన్ తవల్లౌ ఫైన్నమా అలైకల్ బలాగ్, ఒకవేళ మీరు తిరస్కరిస్తే మా పని ఏంటి? చెప్పటం మాత్రమే, అందించటమే. బలవంతంగా ముస్లింలుగా మార్చటమా? కాదు. ఫైన్నమా అలైకల్ బలాగ్, మాపై ఉన్న బాధ్యత ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చేర్చటము, సందేశం ఇవ్వటము, ఇంతవరకే. అది ఒక హద్దు. ఎవరికి? ప్రవక్తనకే అల్లాహ్ చెప్పాడు కాబట్టి మనము కూడా ఆ హద్దు దాటకూడదు, చేర్చాలి సందేశం. చేర్చకపోతే పట్టుబడిపోతాం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కావున ఇక్కడ గ్రంథ ప్రజల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, క్రైస్తవ సహోదరుల గురించి. వారి గురించి సందేశము ఖురాన్ మరియు హదీస్లో ఉందా లేదా అంటే చాలా ఉంది. ఎందుకంటే గ్రంథ ప్రజలలో, క్రైస్తవులలో హజరత్ ఈసా అలైహిస్సలాం వారు చిట్ట చివరి ప్రవక్త. క్రైస్తవులలో అంటే బనీ ఇస్రాయిల్లో. సహీ బుఖారీలో ఈ హదీస్ వస్తుంది. సహీ బుఖారీలో ఇది ఏమని వస్తుందంటే, ఈ హదీసు ఈసా అలైహిస్సలాం మరియు నేను, మా ఇద్దరి మధ్య ఏ ప్రవక్త రాలేదు. లైస నబీ బైని బైనహు, నాకు మరియు ఈసా అలైహిస్సలాం మధ్య ఏ ప్రవక్త రాలేదు. అంటే ఈసా అలైహిస్సలాం తర్వాత నేనే వచ్చాను. కావున బనీ ఇస్రాయిల్లో ప్రవక్తల పదవి సమాప్తం చేశారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈసా అలైహిస్సలాం గారు. ఆ తర్వాత భూలోకంలోనే ప్రవక్తల పదవికి సమాప్తం చేశారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఇంకే ప్రవక్త రారు, ఏ ప్రవక్త రారు. వచ్చిన ప్రవక్తగా రారు. అది ఈసా అలైహిస్సలాం వస్తారు, మనకందరికీ తెలుసు, కానీ ఆయన ప్రవక్తగా రారు. ఆయన ఒక ఇమాముల్ ఆదిల్ అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇమాముల్ ఆదిల్గా వస్తారు, అంటే న్యాయం చేసే ఒక నాయకుడుగా వస్తారు. ఆయన కూడా ఎవరిని అనుసరిస్తారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అనుసరిస్తారు. వఇన్నహు లఇల్ము లిస్సా ఫలా తమ్తరున్న బిహా వత్తబిఊన్ హాదా సిరాతుల్ ముస్తఖీం. 43వ సూర జుఖ్రుఫ్ ఆయత్ నంబర్ 61. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయ సూచనల్లో ఒక సూచన. వఇన్నహు లఇల్ము లిస్సా, ప్రళయ సూచనలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సూచన. వత్తబిఊన్, దీన్ని అనుసరించండి. హాజా సిరాతుల్ ముస్తఖీం, ఇదే సన్మార్గము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రళయ సూచనలో ఒక సూచన. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాదండి, ఈసా అలైహిస్సలాం వారు. ఈసా అలైహిస్సలాం ప్రళయ సూచనలో ఒక సూచన. ఆయన వస్తారా రారా? వస్తారు. ఇది భూలోకంలో నివసిస్తున్న ముస్లింలందరి విశ్వాసం, హజరత్ ఈసా అలైహిస్సలాం వస్తారని. కాబట్టి ఈసా అలైహిస్సలాం ప్రళయ సూచనలో ఒక సూచన. అంతేగాని ఆయన దేవుడుగా వస్తారా? కాదు. దైవ ప్రవక్తగా వస్తారా? కాదు. ఏమని వస్తారు? ఆయన ఒక దైవదాసునిగా మరియు ఇమాముల్ ఆదిల్, న్యాయం చేసే ఒక ఇమాంగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అనుసరించే ఒక అనుచరుడుగా వస్తారు.
ఎందుకని అలా అంటున్నారు గురువుగారు అంటే, శపథం తీసుకున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఒడంబడిక తీసుకున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎక్కడ? ఖురాన్లో 3వ సూరే ఆల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 80లో, వైద్ అఖజ రబ్బుక వైద్ అఖజల్లాహు మీసాకన్ నబియ్యీన వైద్ అఖజల్లాహు మీసాకన్ నబియ్యీన లమా ఆతీతుకుం మిన్ కితాబి వ హిక్మతిన్ సుమ్మ జాఅకుం రసూలున్ ముసద్దికుల్ లిమా మఅకుం లతుమినున్న బిహి వ లతన్సురున్న ఖాల అఖరర్తుం అకస్tum అలా జాలికుం ఇస్రీ ఖాలు అఖరర్నా ఖాల ఫష్అదు వ అనా మఅకుం మినష్ షాహిదీన్. వైద్ అఖజల్లాహు మీసాకన్ నబియ్యీన 80 ఆయతలో ఉందండి, అది 81 అల్లాహ్ ప్రవక్తలతో ఒడంబడిక తీసుకున్నారు, ఒప్పందం తీసుకున్నారు. ఏమని? ప్రవక్తల్లారా, మీరు ఉంటుండగా ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వస్తే ఈయన్ని మీరు విశ్వసించాలి. లతుమినన్న బిహి వలతన్సురన్న, ఆయన్ని మీరు సహకరించాలి, ఆయన్ని విశ్వసించాలి, ఆయన్ని సహకరించాలి. అంటే ఆయన కలిమా చదువుకోవాలి, ఆయన ఉమ్మతిగా మీరు ఒప్పుకోవాలి, ఆయన్ని అనుసరించాలి, ఆయన్ని సహకరించాలి. ఖాల అఖరర్తుం వఅకస్తుం అలా జాలికుం ఇస్రీ, ప్రవక్తలందరూ ముక్త కంఠంతో అన్నారు, మేము ఒప్పుకుంటున్నాము. ఖాలు అఖరర్నా ఖాల ఫష్అదు వ అనా మఅకుం మినష్ షాహిదీన్, మీరు సాక్ష్యం ఉండండి, మీతో పాటు నేను కూడా సాక్ష్యం ఉంటున్నాను. ఏమని? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వస్తే మేమంతా ఆయన్ని అనుసరిస్తాము, ఆయన్ని విశ్వసిస్తాము, ఆయన ఉమ్మతిగా ఉంటామని ప్రవక్తలే చెప్పారు. కాబట్టి ప్రవక్తలందరూ ఏం చేయాలి? ఇప్పుడు ఒకవేళ వస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతిగా రావాలి. ప్రవక్తలుగా కూడా వచ్చే అవకాశం లేదు, దైవంగా కాదు, అది దూరం. ప్రవక్తగా కూడా రాలేరు, ఒక నబీగా రసూల్గా కూడా రాలేరు. అందుకే ఎవరైనా నేను నబీ అన్నా, నేను రసూల్ అన్నా, వాడు ఏమైపోతాడు? అక్కడ అబద్ధం ఆడేవాడు అవుతాడు ఖురాన్ ప్రకారం. ఎందుకు? నబీ రసూల్ ఒకవేళ నువ్వు వచ్చావు, నువ్వు నబీయే, నువ్వు రసూలే, ఏం చేయాలి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరించాలి, ఖురాన్ మరియు హదీస్ని ఫాలో అవ్వాలి. నువ్వు నబీయే, నువ్వు రసూలే, ఇప్పుడు కాదు, చెల్లదు. అది ఎప్పుడో నువ్వు రసూల్ నబీ ఉండేవాడు, కానీ ఇప్పుడు చెల్లదు. ఇది ఒక మంచి గీటురాయి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే మన ముందు పెట్టారు. హజరత్ ఈసా అలైహిస్సలాం దైవ కుమారుడు అని చెప్పి కూడా ఒప్పుకోవద్దు అని అల్లాహ్ ఖురాన్లో అన్నాడు. సూరా జుఖ్రఫ్ సూరా నంబర్ 63 ఆయత్ నంబర్ 81. ఒకసారి చెక్ చేసుకోండి ఆయట్లు. హజరత్ ఈసా అలైహిస్సలాంని వారు దైవము అంటారు, దేవుడు అని అంటారు. కానీ కుల్ ఇన్ కాన లిర్రహ్మాని వలదున్ ఫఅన అవ్వలుల్ ఆబిదీన్ అని అల్లాహ్ అనమంటాడు. కుల్ ఇన్ కాన లిర్రహ్మాన్ వలదున్, ఒకవేళ రహ్మాన్కి సంతానం ఉంటే ఫఅన అవ్వలుల్ ఆబిదీన్, అందరికంటే ముందు మేము ఆయన దాస్యం చేస్తాం. చూసారా, చాలామంది అంటారు యేసుక్రీస్తు వారు దేవుడని ఖురాన్లో ఉంటే, హదీస్లో బైబిల్లో ఉంటే మేము కూడా క్రిస్టియన్ అయిపోతామంటారు. రాంగ్, ఆ మెసేజే రాంగ్. అసలు బైబిల్లో యేసుక్రీస్తు వారు దేవుడు అని ఉంటే నేను కూడా క్రిస్టియన్ అయిపోతాను, రాంగ్ మెసేజ్. అల్లాహ్ ఏమంటున్నారు? మీరు ఇలా చెప్పండి, కుల్ ఇన్ కాన లిర్రహ్మాని వలదున్ ఫఅన అవ్వలుల్ ఆబిదీన్, ఒకవేళ రహ్మాన్కి గనక సంతానం ఉంటే ముందు మేము ఆయన దాస్యం చేస్తాం, ఆయన్ని ఆరాధిస్తాం అని చెప్పమంటున్నారు. అల్లాహ్ అంటున్నారు ఖురాన్లో. ఉందండి ఆయత్ 81 83 83 43లో 81 81 ఆయత్, అదే 43లో 81. సూరా జుఖ్రఫ్ ఆయత్ నంబర్ 81. వారు దేవుని కుమారుడు అంటారు కదా. ఒకవేళ నిజంగా ఆయనకు ఉంటే, మీరు అన్నట్టు యేసు దేవుని కుమారుడే అయితే మేము కూడా ఆయన దాస్యం చేస్తాం.
కానీ ఆయనకి సంతానం ఉందని మీరు ప్రూవ్ చేయండి. ఆయనకి దేవుడికి కుమారుడు ఉన్నాడని ప్రూవ్ చేయండి. లేదు, ఆయన సంతానం లేదు. బైబిల్లో ఉంది కాదు, బైబిల్లో ఉండటం కాదు, మీరు ప్రూవ్ చేయగలగాలి. ఎలాగా? ఆయన కన్నట్టు. ఆయన కనలేదు, అది ఆయన కుమారుడు కాదు, మరియమ్మ కుమారుడు. అందుకే ఖురాన్లో 23 సార్లు ఇబ్నె మరియం అన్నాడు. ఇబ్నుల్లా అనలేదే, అల్లాహ్ యొక్క కుమారుడు అనలేదే. ఇబ్నె మరియం, మరియమ్మ కుమారుడు. ఖురాన్లో, బైబిల్లో దేవుని కుమారుడు అని వాడుంటారేమో కానీ ఇక్కడ మట్టుకు వాడలేరు. ఖురాన్లో ఇబ్నె మరియం, మరియమ్మ కుమారుడు అని 23 సార్లు అల్లాహ్ ఖురాన్లో ఉన్నారు. 23 సార్లు. ఒకసారా 2 సార్లు? ఒక్కసారి కూడా ఖురాన్లో ఎక్కడ ఇబ్నుల్లా అని అనలేదు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కానీ ఒక్క చోట ఉంది. అది ఎలాగుంది? నేను ఇబ్నుల్లాను కాను, ఇబ్నుల్లాను కాను. ఎక్కడుంది? సూర్య మరియం, సూరా నంబర్ 19, ఆయత్ నంబర్ 32. అందులో చూడండి, 31 లేదా 32 అక్కడ వస్తుంది. ఖాల ఇన్ని అబ్దుల్లా, నేను అల్లాహ్ యొక్క దాసుడిని అంటాడు ఆయన. ఖాల ఇన్ని అబ్దుల్లా, నేను అల్లాహ్ యొక్క దాసుడిని. ఆతానియల్ కితాబ్ వజఅలని నబియా. 19లో ఎక్కడుంది? 31, 32? 30లో ఉంది. ఖాల ఇన్ని అబ్దుల్లా ఆతానియల్ కితాబ్ వజఅలని నబియా, నేను అల్లాహ్ యొక్క దాసుడిని. ఎవరు చెప్తున్నారు ఇది? స్వయంగా యేసుక్రీస్తు చెప్తున్నారు, ఈసా అలైహిస్సలాం చెప్తున్నారు. సందర్భం ఏంటి? ప్రజలు అడిగారు ఏమని? మరియమ్మ, నీకు వివాహం కాలేదు కదా, కుమారుడు ఎక్కడి నుండి వచ్చాడు? నాకు అడగండి, అవన్నీ నేను చెప్పలేను. ఇగో నా బిడ్డను అడగండి. సైకి చేస్తుంది. ఫాషారత్ ఇలైహి కాలు కైఫ నుకల్లిము మన్ కాన ఫిల్ మహ్ది సబియా. మేము ఎలా మాట్లాడాలయ్యా ఉయ్యాల్లో ఉండే, తొట్లో ఉండే ఆ పిల్లవాడితో అంటే? వెంటనే ఆయన అందుకొని అంటున్నాడు, ఖాల ఇన్ని అబ్దుల్లా, నేను అల్లాహ్ యొక్క దాసుడిని. ఉయ్యాల్లో నుంచి మాట్లాడాడు. కాబట్టి ఖురాన్లో మొట్టమొదటి సూచన కూడా ఇదే. ఏంటి? ఆయన ఉయ్యాల్లో నుంచి మాట్లాడారు. అంతకంటే మొట్టమొదటి ముందు సూచన ఏంటి? తండ్రి లేకుండా కొట్టారు. అది కూడా ఒక పెద్ద సూచన. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయా అన్నాడు. ఆయా అంటే నిషాని, సూచన, చిహ్నము, మిరాకిల్. ఎవరు? ఈసా అలైహిస్సలాం వారి జన్మ, పుట్టుక. ఆయన పుట్టుక ఒక మిరాకిల్. అలాగే మరియమ్మ కూడా ఒక మిరాకిల్, ఆమె కూడా ఒక మిరాకిల్. ఎందుకు? భర్త లేకుండా సంతానాన్ని కనింది ఆమె కూడా ఒక మిరాకిల్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియమ్మ తల్లి ఇమ్రాన్ యొక్క భార్య అన్న యొక్క దువాను స్వీకరించాడు. అన్న అల్లాహ్తో దువా చేసింది. ఏమని దువా చేసింది? రబ్బి ఇన్ని నజర్తు లక మా ఫీ బతనిన్ ముహర్రరన్ ఫతకబ్బల్ మిన్ని ఇన్నక అంతస్ సమీఉల్ అలీం. ఫలమ్మా వజఅత ఖాలత్ రబ్బి ఇన్ని వజఅతు ఉన్సా వల్లాహు ఆలము బిమా వజఅత్ వలైస అzzakaru కల్ ఉన్సా వఇన్ని సమ్మైతుహా మరియమ వఇన్ని ఉఈదుహా బిక వజుర్రియతహా మినష్ షైతానిర్ రజీమ్. ఈ దువా మరియమ్మ యొక్క తల్లి హన్నా చేసింది. ఎంత పుణ్యాత్మురాలు ఆమె. కాబట్టి ఆమె గురించి అల్లాహ్ ఖురాన్లో చెప్పాడు. ఎంత గొప్ప స్త్రీ అండి మరియమ్మ తల్లిగారు. ఆమె గురించి అల్లాహ్ ఏమంటున్నాడు? ఆమె నాతో దువా చేసింది, మొక్కుకుంది. నజర్ అంటే ఏంటి? మొక్కుబడి. చాలామంది మొక్కుబడి చేసుకున్నామండి, వెళ్తున్నాం, మేము కొండకి వెళ్తున్నాం, గుడికి వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం, దర్గాకి వెళ్తున్నాం, మొక్కుబడి చేసుకున్నాం అంట. కానీ ఇక్కడ మరియం యొక్క తల్లి మొక్కుబడి చేస్తుంది ఎవరితో? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇన్ని నజర్తు లక మా ఫీ బతనిన్ ముహర్రరన్. అల్లాహ్, నువ్వు ఇచ్చిన ఈ సంతానాన్ని నేను మొక్కుతున్నాను, నీకోసం, నీ సేవ కోసం విడిచిపెట్టేస్తానని చెప్పి మొక్కున్నాను. ఫతకబ్బల్ మిన్ని, నా వైపు నుండి ఇది అంగీకరించు దేవా. సూరా ఆల్ ఇమ్రాన్లో వస్తుంది, ఆయత్ నంబర్ 34 అనుకుంటాను. చూడండి, సూరా ఆల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 34. ఇన్నక అంతస్ సమీఉల్ అలీం. ఫలమ్మా వజఅతహా ఖాలత్ రబ్బి ఇన్ని వజఅతు ఉన్సా వల్లాహు ఆలం బిమా వజఅత్. ఎప్పుడైతే సంతానాన్ని కంటుందో, ఎన్నో అవుతుంది?
35. సంతానాన్ని కనిన తర్వాత ఆమె అంటుంది, అల్లా ఇదేంటి మగపిల్లవాడు కావాలి నీ సేవ కోసం నేను మొక్కుంటే నువ్వు ఆడపిల్ల ఇచ్చావేంటి? ఆడపిల్ల ఏమైనా మగపిల్లవాడిలాగా మీ మస్జిద్ యొక్క సేవ చేస్తుందా? మస్జిద్ అంటే అల్లాహ్ కావాలి. జెరూసలేంలో ఉన్నటువంటి బైతుల్ మఖ్దీస్ యొక్క సేవ చేయాలంటే ఆడపిల్ల ఇచ్చావేంటి? వలైస జకర్ కల్ ఉన్సా వల్లాహు ఆలం బిమా వజాత్. అల్లా నీకు బాగా తెలుసు నేనేం కన్నాను, నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు తెలుసు నేనేం కన్నాను. సరే వైన్ని సమ్మైతు ఆ మరియమ్మ, ఈమె పేరు నేను మరియం పెడుతున్నాను. మరియం వైన్ని ఉఇదుహా బిక వజుర్రియత. అల్లాహు అక్బర్. చూడండి ఆమె ఏమంటుందో, ఈమెను మరియు ఈమెకు పుట్టబోయే సంతానము ఇద్దరిని శైతాను యొక్క కీడు నుండి రక్షించమని నీ శరణము కోరుతున్నాను దేవా. ఉఇదుహా బిక వజుర్రియతహా మినష్ శైతానిర్ రజీమ్. ఒక క్రైస్తవ సహోదరుడు అన్నాడు, ఏమండి యేసుక్రీస్తు వారు గురించి మీకు తెలియదండి, మీ హదీసుల్లో ఉంది తెలుసా? ఏముందన్నా అంట. ఏముందంటే అందరినీ శైతాన్ తాకాడంట, యేసుని తాకలేదంట. మీకు తెలుసా? ఓహో అంత గొప్ప విషయం ఉందా? శైతాన్ తాకలేదా? అవునండి, అందరికీ తాకాడంట. మీ హదీస్లోనే వస్తుంది, అందరికీ తాకాడంట, కానీ యేసుక్రీస్తుని తాకలేదంట. నువ్వు హదీసు తీసి చూపిస్తే ఏమండి నేను ఒప్పుకుంటాను అంటే తీసాడు హదీస్లో. కానీ హదీస్లో ఇద్దరు గురించి వస్తుంది. ఏ ఇద్దరు గురించి? తల్లిని మరియు కొడుకు గురించి కూడా. ఇద్దరిని తాకలేదు, నువ్వు ఒక్కడివి అంటావేంటి? ఇదే అల్లాహ్ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అఫతుమినూన బిబాజిల్ కితాబి వ తక్ఫురున బిబాజ్. మీరు గ్రంథంలో ఉన్నటువంటి మాటల్లో కొన్ని నమ్ముతారు, కొన్ని నమ్మరు. అంటే మీ రంగులో ఉన్నది నమ్ముతారు, మీ రంగులో లేనిది నమ్మరు. అదా? అది కాదు. చూపిస్తే రెండూ చూపించాలి. ఇగో మరియం గారికి తాకలేదండి, యేసుక్రీస్తు వారికి తాకలేదు. ఎందుకు తాకలేదనేది ఇప్పుడు సబబు కావాలి. ఎందుకు తాకలేదు, అసలేంటి, దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి? మరియమ్మ తల్లిగారు దువా చేశారు అల్లాహతో. ఏమని దువా చేశారు? అల్లా శైతాన్ ఇక్కడి నుండి నా బిడ్డను కాపాడు. కాబట్టి ఆ బిడ్డను తాకలేదు శైతాన్. కానీ ఆ తర్వాత హదీస్లో వస్తుంది, శైతాను హజరత్ ఈసా అలైహిస్సలాంని తాకారు. తాకేం చేశారు? శిఖరం మీద ఎత్తైన శిఖరం మీద కూర్చోబెట్టేసి అన్నాడు, ఓ ఈసా అలైహిస్సలాం, తక్దీరు విధిరాత అల్లా రాశాడా లేదా? రాశాడు. మరి విధిరాతలో ఏం రాస్తే అది జరుగుతుందా లేదా? జరుగుతుంది. అయితే మీరు పైనుంచి దూకేయండి అన్నాడు. ఇదేంటి అంటే, అవును విధిరాతలో మీరు బతకాలంటే బతుకుతారు, చావాలంటే చస్తారు, లేదా కాళ్ళు ఇరగాలంటే ఇరుగుతుంది. విధిరాతలు ఏదంటే జరుగుద్ది, దూకేయండి అన్నాడు. హజరత్ ఈసా అలైహిస్సలాం అన్నారు, శైతాను విను, అలా కాదు. అల్లాహ్ నన్ను పరీక్షిస్తాడు, కానీ నేను అల్లాహను పరీక్షించను. చూసారా? అల్లాహ్ నన్ను పరీక్షిస్తాడంటే ఏంటి? అనుకోకుండా పడిపోతే, అనుకోకుండా నేను మెట్లెక్కుతున్నాను పడిపోయాను, అది అల్లాహ్ పరీక్షించినట్టు. కావాలని దూకితే నేను ఎవరిని పరీక్షిస్తున్నాను? అల్లాహను. ఎంత మంచి మాట చెప్పారు ఈసా అలైహిస్సలాం. కాబట్టి విధిరాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాశాడు. కానీ విధిరాత రాసిన తర్వాత మనకు కూడా అల్లాహ్ అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్నే మనం దుర్వినియోగం చేసుకోకూడదు. విధిరాతలో రాశాడు కదా, అన్నం అల్లాహ్ ఇస్తాడని ఇక్కడ కూర్చోం, వెళ్తాం. విధిరాతలో రాశాడు కదా, బాత్రూమ్ వస్తే అవద్దని ఇక్కడే కూర్చుంటామా? పరిగెట్టుకొని వెళ్తాం అక్కడికి బాత్రూమ్. పిచ్చి మాటలు ఆడతారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, శైతాన్ తాకపోతే ఆయన దేవుడా ఏంటి? ముందు తాకలేదు, తర్వాత తాకాడు, మరేమంటారు? ఇంకే మాట్లాడు. కాబట్టి తాకపోవడం కాదు అసలేంటి? లక్షణాలు ఏమైనా ఉన్నాయా? గుణలక్షణాలు ఉన్నాయా? దైవానికి సంబంధించిన గుణలక్షణాలు ఉన్నాయా? లేవు, దేవుడు కాదు. అదే అసలుని విడిచిపెట్టి పిసలు తీసుకున్నారు. ఇప్పుడు చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గుణలక్షణాల్లో ఒకటి, మా ఉరీదు మిన్హుం మిర్ రిస్కిన్ వమా ఉరీదు అన్ యుతీమూన్ ఇన్నల్లాహ హువర్ రజ్జాకు జుల్ ఖువ్వతిల్ మతీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనతో ఉపాధిని కోరడు. నాకు అన్నం పెట్టు బాబు, భోజనం పెట్టు
అంటాడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? లేదు. చాలామంది అంటారు, యో దేవుడికి 12 బూర్లు తేవాలి, నువ్వు 2 కొబ్బరికాయలు తేవాలి తెలుసా? దేవుడికా నీకా? దేవుడికా నీకా? ఆయన ఎందుకు తింటాడు అసలు? తింటే ఎక్కడికి వెళ్తాడు బయటికి? ఏం మాట్లాడుతున్నారు మీరు? కాబట్టి దైవం అనేవారు ఎవరు తెలుసుకోండి అని ఖురాన్ అంటుంది. మా ఉరీదు మిన్హుమ్ మిన్ రిస్కిన్ వమా ఉరీదు అన్ యుతీమూన్. మీ నుండి ఆయన ఉపాధి కోరడు, భోజనం కోరడు, ఆయన తినను కూడా. తినే లక్షణాలు గుణాలు ఆయనకి లేవు. ఎవరికి ఉన్నాయి? అందరికీ ఉన్నాయి తినే లక్షణాలు, త్రాగే లక్షణాలు. అందరికీ పెట్టాడు, ఆయనే పెట్టాడు. కాబట్టి మూతిచ్చేవాడు మేత కూడా అంటారు. మూతిచ్చాడు, మేత కూడా ఇస్తాడు. ఆయన ఇస్తాడు, ఎక్కడో ఒకటి ఉంటుంది, తినాలి. తినకపోతే అవ్వదు కదా, లేకపోతే వస్తాం. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తినాడు. మా ఉరీదు మిన్హుమ్ మిన్ రిస్కిన్ వమా ఉరీదు అన్ యుతీమూన్ ఇన్నల్లాహ హువర్ రజ్జాకు జుల్ ఖువ్వతిల్ మతీన్. స్వయంగా అల్లాహ్ సమస్త జీవజాతులకు ఆహార ప్రదాత. అది అసలు లక్షణాలు చూడాలి. కానీ లేదండి ఆయనకి ఓ సైతాన్ ముట్టలేదు, ఆయన దేవుడు. ఏంటిది? ఏం మాట్లాడుతున్నారు? అవునట్టు ఏంటి? ఎవరైనా తండ్రి లేకుండా పుడతారా? పుట్టరండి. మరి యేసు పుట్టారు కదా, కాబట్టి ఆయన దేవుడు. అరే ఇవే లక్షణాలు? పుట్టాడా లేదా? పుట్టాడు. పుడితే దేవుడు కాదు. తండ్రి లేడు, తల్లి లేదు, అది కాదు అసలు. పుట్టాడా లేదా? పుట్టుక ఉండేవాడు దైవం కాదు, దైవం కాదు. అందుకే అల్లాహ్ ఏమంటున్నారు, లం యలిద్ వలం యూలద్. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క లక్షణాల్లో ఒక లక్షణము, అల్లాహకు మరణము లేదు. మరణము లేదు, సజీవుడు, ఎల్లప్పుడూ జీవించి ఉండేవాడు. మనం ఆయతుల్ కుర్సీలో చదువుతూ ఉంటాం, అల్ హయ్యు అల్ హయ్యు అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్. అలాగే సూర ఫుర్ఖాన్ సూర నంబర్ 25 ఆయత్ నంబర్ 58లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఫతవక్కల్ అలల్ హయ్యిల్లదీ లా యమూత్. మీరు సజీవుడైన ఎన్నటికీ మరణం లేని అల్లాహపై భారం వేయండి. అలల్ హయ్యిల్లదీ లా యమూత్. సజీవుడు, ఎన్నటికీ మరణము లేనివాడు. మరణం ఉండేవాడు దైవం కాదు, పుట్టుక ఉండేవాడు దైవం కాదు, తినేవారు దైవం కాదు, త్రాగేవారు దైవం కాదు, ఆకలి దప్పికలు ఉండేవారు దైవం కాదు, నిద్రా కునుకులు ఉండేవారు దైవం కాదు. కాబట్టి గుణ లక్షణాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఉండే గుణ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది ముఖ్యం. హజరత్ మూసా అలైహిస్సలాం ఒక సందర్భంలో మంచి స్పీచ్ ఇస్తున్నారు, బయాన్ చేస్తున్నారు. ఆయన స్పీచ్ ఇస్తుంటే ప్రజలు ఆకట్టుకుంటారు. ప్రజలు అన్నారు అందులో నిలబడి, అయ్యా మీకంటే గొప్ప జ్ఞాని ఈ భూలోకంలో ఎవరు ఉండరు కదా అంటే, లేదు ఎవరు లేరు, నాకంటే పెద్ద జ్ఞాని ఎవరు లేరు అన్నాడు. ఏయ్ మూసా అన్నాడు. మళ్ళీ వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలల్లా? నడుచుకొని వెళ్ళు, సముద్ర తీరాన్ని అలా వెళ్తూ ఉండు, వెళ్తూ ఉండు, వెళ్తూ ఉండు. ఎక్కడికల్లా? గురువుగారు ఉంటారు, నేర్చుకో అక్కడ వెళ్ళి, నీకంటే పెద్ద జ్ఞానం ఉన్నారు. ఫౌక కుల్లు జీ ఇల్మిన్ అలీం. ప్రతి జ్ఞానిపై మరొక జ్ఞాని ఉంటాడని అల్లా అన్నాడు సూర యూసుఫ్లో. ప్రతి జ్ఞానిపై మరొక జ్ఞాని ఉంటాడు. కాబట్టి పెద్ద జ్ఞాని ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మూసా అలైహిస్సలాం వెళ్ళారు. వెళ్తే ఖిజర్ గారు అన్నారు, వెళ్ళిపోయా నాతో ఉండలేవు అన్నాడు. ఇదేంటండి బాబు, ఎంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తూ మీ దగ్గర జ్ఞానం నేర్చుకోవాలని వస్తే, లేదు లేదు నాతో ఉండలేవు, నేను చేసిన పనులు నువ్వు భరించలేవు, పో, కాస్త దయచేసి నన్ను ఉండేవండి, ఏదైనా అలాంటి టింకర పనులు చేస్తే నన్ను పంపించేయండి అన్న. అయితే నేనేం చేసినా నువ్వు కాముగా ఉండాలి, మాట్లాడకూడదు. సరే సరే చిత్తం. అయితే ఇద్దరు బయలుదేరారు, నావెక్కారు. నావెక్కిన తర్వాత ఒక పిచ్చుకొచ్చింది. పిచ్చుకొచ్చి సముద్రంలో నీళ్లు త్రాగి ఎగిరిపోయింది. మూసా అలైహిస్సలాంకి ఖిజర్ అడిగారు, మూసా ఆ పిచ్చికి ఎంత నీళ్లు తాగుంటుంది? నక్కరతన్ ఓ నక్కరతైని. సై బుఖారీలో హదీస్ వస్తుంది. కితాబుల్ ఇల్మ్లో ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి హదీస్ తీసుకొచ్చారు. కితాబుల్ ఇల్మ్లో హదీస్ నంబర్ 122. ఎంత నీళ్ళు త్రాగుంటుందంటే చొక్కా లేకపోతే 2 చొక్కలు అంతే. అవునండి, అంతే తాగింది. అంత మాత్రమే ఈ లోకంలో జ్ఞానం ఉంది. ఈ లోకంలో ఉన్నంత జ్ఞానం అంత మాత్రమే. సముద్రములంతటి జ్ఞానం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎక్కడ తీసి పడేశారు ఆయన్ని అంటే
నీకు ధైర్యం లేదు, నాకు లేదు, ఎవరికి పెద్ద జ్ఞానం లేదు. అసలు జ్ఞానం ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. చూసారా, ఒక్క మాటలో ఏమైనా తేడా వస్తే అల్లాహ్ ఊరుకున్నాడా? ఊరుకోలేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ఒక ప్రశ్న అడిగితే, అయ్యా మాకు ఆత్మ అంటే ఏంటో చెప్పండి అంటే, రేపు చెప్తానులేండి అన్నారు. అంతే. ఇంక 15 రోజుల వరకు ఇంకా రేపనే సంగతే లేదు. 15 రోజుల వరకు ఇంకా దైవ సందేశం రాలేదు, ఎదురు చూస్తున్నారు. ఏంటి ఆగిపోయిందని? ఆన్సర్ ఏమొచ్చింది? ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, రేపు పలానా పని చేస్తాను అనొద్దు, ఇన్షాల్లా అని. వలా తకూలన్న లిషైఇన్ ఇన్నీ ఫాయిలున్ జాలిక గదన్ ఇల్లా మాషా అల్లాహ్ ఇల్లా అయ్యషా ఇల్లా అయ్యషా అల్లాహ్. చూడండి ఒకసారి ఆయత 18వ సూర 23వ ఆయతలో ఉంటుంది. సూర కహఫ్లో వలా తకూలన్న లిషైఇన్ ఇన్నీ ఫాయిలున్ జాలిక గదన్ 23లోనే ఉందా? 23 ఇల్లా అరబీలో చదవండి, అయ్యషా అల్లాహ్ ఉందా? ఇల్లా అయ్యషా అల్లాహ్ వద్కుర్ రబ్బక ఇదా నసీత. ఒకవేళ మీరు మర్చిపోతే జ్ఞాపకం రాగానే ఇన్షాల్లా అనండి. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తమ వైపు నుండి ఏమీ చేయలేరు. ఒకవేళ చేస్తారు అని అనుకుంటే మరి అక్కడ అల్లాహ్ ఏమన్నాడు? ఇన్షాల్లా అను, లేకపోతే నీకు కూడా ఏం తెలియదు అన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అందుకే ఇన్షాల్లా చెప్పడం మర్చిపోయారు. మర్చిపోయినందుకు ఇక్కడ 15 రోజుల వరకు వహీ ఆగిపోతుంది. ఆ తర్వాత సమాధానం అయితే రాదు, కానీ సంస్కరణ అనేది వస్తుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లా తీర్చిదిద్దారు, ఇలా చేయకండి. మీకు ఎప్పుడు జ్ఞాపకం వస్తే, మర్చిపోయారు, జ్ఞాపకం వచ్చింది, ఇన్షాల్లా అని అంటారు. అది ఆయనకే వర్తిస్తుందా? అందరికీ వర్తిస్తుంది. మనము కూడా అప్పుడప్పుడు అనేస్తాం, నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, అలా చేస్తాను. లాస్ట్కి ఏమీ జరగదు. అయ్యో ఏమేమి అనుకున్నాను, ఏమీ జరగలేదు. నువ్వు ఇన్షాల్లా అనలేదు. దావూద్ అలైహిస్సలాం కూడా అలాగే అనుకున్నారు. ఆయనకి ఎంతమంది భార్యలు ఉన్నారు, అందరితో కలిసి వాళ్ళకు పుట్టే బిడ్డలను తీసుకొని ఒక సైన్యం తయారు చేసుకుని వెళ్ళిపోతానని. ఎవరు పుట్టలేదు అసలు. సులైమాన్ అలైహిస్సలాం ఎవరు పుట్టలేదు అసలు, ఇన్షాల్లా అనలేదు. కాబట్టి ఇక్కడ ప్రవక్తలకు కూడా ఏ విధమైన కించెత్తు కూడా అధికారము లేదు. కించెత్తు అని ఎందుకన్నానంటే చూడండి, ఖురాన్లో 34వ సూర సూర సబా ఆయత్ నంబర్ 22లో వస్తుంది. అలా అల్లాహ్ ఏమంటున్నారు? కుల్ల అమ్లికు లినఫ్సి కులిదు వల్లదీన జఅమ్తుమ్ మిన్ దునిల్లాహి లా యమ్లికూన మిత్ఖాల జర్రతిన్ ఫిస్ సమావాతి వలా ఫిల్ అర్ది వమా లహుం ఫీహిమా మిన్ షిర్కిన్ వమా లహు మిన్హుం మిన్ జహీర్. ఉందండి 22లో. మీరు అల్లాహ్ను కాకుండా ఎవరిపైనైతే ఆధారపడి ఉన్నారో నమ్మకంతో, వారికి రవ్వంతా కూడా అధికారం లేదన్న. లా యమ్లికూన మిత్ఖాల జర్ర. రవ్వ అంటే యాటమ్, చిన్న వస్తువు, అసలు కనిపించని, మన దృష్టికి కనిపించని వస్తువు, అంతా కూడా అధికారం లేదు. ఎక్కడ లేదు? భూమిలో కూడా లేదు, ఆకాశంలో కూడా లేదు. ఒకటి లేదు అన్నారు కదా, ముందేంటి? నఫీ, అల్లా లేదు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? వాళ్ళకి పార్ట్నర్షిప్ కూడా లేదు అన్నాడు. పార్ట్నర్షిప్ కూడా లేదు. రవ్వ అంత దానిపై కూడా అధికారం లేదు. రెండవది పార్ట్నర్షిప్ కూడా లేదు, భాగస్వామ్యం కూడా లేదు. మూడో మాట మళ్ళా చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, వారి సహాయం కూడా అవసరం లేదు అంటున్నాడు. నాకు లా యమ్లికూన మిత్ఖాల జర్రతిన్ ఫిస్ సమావాతి వలా ఫిల్ అర్ద్ వమా లహుం ఫీహిమా మిన్ షిర్కిన్ వమా లహు మిన్హుం మిన్ జహీర్. అందుకే అంటున్నాను, రవ్వంతా కూడా ఎవరికి కూడా, ప్రవక్తలకు కూడా అధికారం లేదు. వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడే లేదంటే ఇప్పుడు చచ్చిన తర్వాత ఉందంటారు ప్రజలు. బ్రతికి ఉన్నోడే దిక్కు లేదంటే చనిపోయేవాడు దిక్కేంటి? ఇక ఒక కొడుకు ఉన్నాడు, సంపాదిస్తున్నాడు, బాగా పోషిస్తున్నాడు, ₹1 కూడా ఇవ్వట్లేదండి బతికున్నప్పుడు. చచ్చాడు, ఇప్పుడు ఇస్తాడంటే బతికున్నప్పుడే దిక్కు లేదు, చచ్చినప్పుడు ఏంటంటే అంటాం. కొంచెం తెలివి ఉంటుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ మనకు క్లియర్ చేస్తున్నారు గుణలక్షణాలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవి ఎవరికి లేవు. ఒకవేళ ఉంటే వారు కూడా దైవం అయిపోవచ్చు. అందుకే అల్లాహ్ ఏమంటున్నాడు చూడండి, బనీ ఇస్రాయిల్ సూరా నంబర్ 17 ఆయత్ నంబర్ 44 అనుకుంటాను, 42, 44 చెక్ చేయండి. కుల్ లౌ కాన మఅహు ఆలిహతున్ కమా యఖూలూన ఇదన్ లబ్తగు ఇలా జిల్ అర్షి సబీలా.
కుల్ లౌ కాన మఅహు ఆలిహతున్. ఎన్నో ఆయతండి? 42. ఒకవేళ అల్లాహ్తో పాటు ఇంకా దైవాలు గనక నిజంగా ఉంటే, కుల్ లౌ కాన మఅహు ఆలిహతున్ కమా యఖూలున, ఎలాగైతే ప్రజలు అంటున్నారు ఈయన దేవుడే, ఆయన దేవుడే, ఆయన దేవుడే, ఆయన దేవుడే అంటున్నారు కదా, ఎలాగైతే వీళ్ళు అంటున్నారు నిజంగా ఉంటే, ఇదల్లబతగో ఇలా జిల్ అర్షి సబీలా, ప్రతి దేవుడు కూడా అర్షిపై వెళ్ళి కూర్చుంటాడు. ఇది నాది, ఇది నాది, నా సీటు అని చెప్పి. అలా ఎవరు వెళ్ళలేదు ఇప్పటి వరకు, వెళ్ళే అవకాశం కూడా లేదు. అర్షికి యజమాని ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన ఒక్కడే అర్షికి యజమాని. అందుకే రబ్బుల్ అర్షిల్ అజీం అని వచ్చింది, రబ్బుల్ అర్షిల్ కరీం అని కూడా వచ్చింది ఖురాన్లో. 2 చోట్ల వచ్చింది రబ్బుల్ అర్షిల్ అజీం. రబ్ అంటే ప్రభువు, అర్షిల్ అజీం మహోన్నతమైన సింహాసనానికి ప్రభువు. రబ్బుల్ అర్షిల్ కరీం చాలా దయగల ఆ సింహాసనానికి ఆయన ప్రభువు. ఇక్రామ్ అంటే గౌరవమైనటువంటి సింహాసనానికి ప్రభు. ఇది సూర్య తౌబా యొక్క చివరి ఆయత్లో వస్తుందేమో చూడండి. 9వ సూర చివరి ఆయత్, 129వ ఆయత్ సూర్య తౌబా. అలాగే సూర్య మోమినూన్ 23వ సూర చివరి ఆయత్. ఫైన్ తవల్లౌ ఫకుల్ హస్బి అల్లాహు లా ఇలాహ ఇల్లాహు అలైహి తవక్కల్తు వహువ రబ్బుల్ అర్షిల్ అజీం. తౌబాలో ఉందండి, మోమినూన్లో ఉందా? 23వ సూర 23వ సూరలో లాస్ట్ ఆయత్, ఆఖరి ఆయత్. Hmm? 116 సూర్య మోమినంలో 116లో వచ్చింది. అక్కడ కరీం వచ్చింది కదా, కరీం రబ్బుల్ అర్షిల్ కరీం. సింహాసనానికి ఆయన ఒక్కడే ప్రభువు కాబట్టి ఆయన ఒక్కడే దైవము. ఆయన గుణలక్షణాలు ఇంకెవరికి లేవు. ప్రజలు ఆపాదిస్తున్నారు, ఉంటాయని కాదు కానీ ఆపాదిస్తున్నారు, అంటగడుతున్నారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, లా తగ్లు ఫీ దీనికుం యా అహ్లల్ కితాబ్ లా తగ్లు ఫీ దీనికుం వలా తకూలు ఇల్లల్ హక్ వలా తకూలు అలల్లాహి ఇల్లల్ హక్. 4వ సూర సూర నిసా ఆయత్ నంబర్ 171. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, గ్రంథ ప్రజలారా మీరు అతిగా ప్రవర్తించకండి, ధర్మం విషయంలో అతిగా ప్రవర్తించకండి. ఆ అతిగా ప్రవర్తన అంటే ఏమిటి? అల్లాహకు లేని మాటలు అంటగట్టకండి, అల్లాహపై అబద్ధాలు పలకకండి. 171లో లేదా? 4వ సూర. యా అహ్లల్ కితాబి లా తగ్లు ఫీ దీనికుం వలా తకూలు అలల్లాహి ఇల్లల్ హక్. మీరు అల్లాహపై హక్, సత్యం తప్ప ఇంకేమీ కూడా మాట్లాడకండి. ఇన్నమల్ మసీహ, అసత్యం ఏంటంటే వీళ్ళు చెప్తుంది మసీ దేవుని కుమారుడని. ఇన్నమల్ మసీహ ఈసబ్న మరియమ రసూలుల్లా ఓ కలిమతుహు. మసీ ఎవరు? అల్లాహ్ యొక్క రసూల్ మరియు అల్లాహ్ యొక్క కలిమా. కలిమా అంటే మాట, వర్డ్, కలిమా. అల్ఖా ఇలా మరియమ వరుహ్ మిన్, మరియం వద్దకు పంపబడినటువంటి ఒక మాట, ఒక వాక్కు ద్వారా పుట్టించారు ఆయన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వరుహ్ మిన్, అల్లాహ్ వైపు నుండి పంపబడిన ఒక ఆత్మ. అల్ఖా ఇలా మరియమ వరుహ్ మిన్ ఫామిను బిల్లాహి వరుసులి ఫామిను బిల్లాహి వరుసులి. కావున మీరు అల్లాహ్ను విశ్వసించండి, అల్లాహ్ యొక్క ప్రవక్తల్ని కూడా విశ్వసించండి. క్రీస్తుని విశ్వసిస్తున్నాము లేదా? మేము రసూలని విశ్వసిస్తున్నాం, అల్లాహ్ యొక్క ప్రవక్తల్ని కూడా విశ్వసించండి, అల్లాహను అల్లాహ్ యొక్క ప్రవక్తల్ని. వలా తకూలు సలాసా, దైవములు ముగ్గురు అని అనకండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనకండి, పితా పుత్ర మాత అని అనకండి. వలా తకూలు సలాసా ఇంతౌ ఖైరల్ లకుం,
ఇందులోనే మీకు మేలుంది. ఇన్నమల్లాహు ఇలాహున్ వాహిద్, అల్లా ఒకే ఒక్కడు అద్వితీయ దైవం. చూసారు, అద్వితీయ అనే పదము, వాహిద్ అనే పదము ఖురాన్లో వచ్చింది. అందుకే మనము తౌహీద్ అని అంటాము. ఆ వాహిద్తోనే తౌహీద్ వచ్చింది. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీరు 2 దైవాలు చెప్పకండి, 3 దైవాలు చెప్పకండి, అనేక దైవాలు చెప్పకండి అని అందుకే ఖురాన్లో అన్నాడు. లా తత్తఖిదు ఇలాహిత్నైని ఇన్నమల్లాహు ఇలాహున్ వాహిద్, దైవములు 2 అని ఎప్పుడు కూడా అనకండి, దేవుడు అనేవాడు ఒక్కడే, 2 అని అనకండి. లా తత్తఖిదు ఇలాహిత్నైని, ఇది 16వ సూరాలో 53వ ఆయతలో లేదా 58లో ఉంటుంది. సూర్య నహల్లో చూడండి, 2 అని కూడా అనకండి అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు. 51, 53, 51లో లా తత్తఖిదు ఇలాహిత్నైని, 2 దేవుళ్ళు అని అనకండి అని అల్లాహ్ అంటున్నాడు. మరి ఇప్పుడు మనం ఏమిన్నాం? 3 అని అనకండి అని కూడా అన్నాడు. 2 అనకండి, 3 అని కూడా అనకండి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా ముష్రికులకి తౌహీద్ యొక్క దావతి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సరే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, మాకు 360 మంది దేవుళ్ళు ఉన్నారు, ఎందుకు ఇలా పెట్టారు అంటే, ఏదో ఒక దేవుడు ఎప్పుడో మాకు కనికరిస్తాడండి, అందుకే ఒక్కడి కాకపోతే ఒక్కడైనా కనికరిస్తాడని ఇంతమంది దేవుళ్ళని పెట్టుకున్నాం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇంతమంది కాదు కానీ ఒక్కడే. అదేంటి ఇంతమందిని తీసేసి ఒక్కడే అంటావా? దిక్కులేని వాళ్ళు అయిపోతాం మేము, ఆ ఒక్కడి ఇస్తాడో లేదో. ఇదేదైనా వ్యాపారమా ఏంటి ఇది? చూడండి 38వ సూరా స్వాద్లో వస్తుంది 5వ ఆయతలో, అజాలల్లాహు ఆలిహతన్ ఇలాహం వాహిద ఇన్న హాజా లషైఉన్ ఉజాబ్. ముష్రికులు చెప్తున్న మాట అల్లాహ్ నోట్ చేశాడు ఖురాన్లో. ఈయన ఎక్కడ దొరికాడండి? ఇంతమంది దేవుళ్ళని తీసేసి ఒక్కడిని పెడతాడండి? ఇంతమందిని తీసేసి ఒక్కడిని పెడతాడేంటి అని అంటున్నారు. అజాలల్లాహు ఆలిహతన్ ఇలాహం వాహిద ఇన్న హాజా లషైఉన్ ఉజాబ్. ఇది విచిత్రమైన మాట అంట. అంటే ఎక్కువ మంది ఉంటే ఎవరో ఒకరు ఆదుకుంటారు కదా, ఇదేంటి అందరినీ తీసేస్తున్నాడు ఈయన, ఒక్కడనే పెట్టేస్తున్నాడేంటి? ఎలాంటి ఆలోచనలండి ఇవి? ఇదేమైనా వ్యాపారమా లేకపోతే ఫ్యాక్టరీసా? ఇన్ని ఫ్యాక్టరీలు తీసి ఒక ఫ్యాక్టరీ పెడతాడంటే ఈ దైవం అండి. ఆయన సృష్టించాడు, విశ్వాన్ని నడిపిస్తున్నాడు ఆయన ఒక్కడు. ఇంకా వేరే వాళ్ళు పెట్టుకుంటే సుఖమే ఉంది, మోసపోతారు కదా. మరి బ్రానున నోడి మర్రి పుట్టి భూమిలో మనగిపోయినట్లు మతములాయే, కొనలు మొదలాయే, శాస్త్రములు గొప్పవాయే, దైవమే కానరాదా ఈ ధరణి పైన. వినుడి మాయప్ప సిద్ధప్ప రాసిన కవిత్వం ఇది. సిద్ధప్ప ఏమంటాడంటే, మర్రి చెట్టు పుట్టిన తర్వాత ఊడలు వచ్చాయి, ఆ ఊడలు ఏమైపోయి మొదళ్ళు అయిపోయి, అలాగా ఊడలన్నీ మొదలైపోయి అసలు మొదలేమో తెలియకుండా పోయింది. ఈ లోకంలో కూడా దేవుళ్ళు ఎక్కువైపోయి అసలు దేవుడు ఎవరో తెలియకుండా పోయింది అంటున్నాడు సిద్ధప్ప. ఆయనకి పిచ్చెక్కి అలాగే జరిగింది కదా. ఇప్పుడు అలాగే ఉంది, దేవుడు ఎవరో తెలియకపోతే ఆయన దేవుడు అంటారు, ఈయన దేవుడు అంటారు. ఇవన్నీ కొత్త దేవుడు వచ్చాడండి, అక్కడికి వెళ్ళిపోతారు జనాలందరూ. కొత్త దేవుడు వచ్చాడండి, ఇంకో దేవుడు ఎవడో వచ్చాడు. ఈ దేవుళ్ళు ఎక్కువైపోయి అసలు దేవుడు తెలియకుండా లాస్ట్కి నాస్తికులు తయారై దేవుడే లేడు పో, ఏ దేవుడు నాకు దేవుడే వద్దంటున్నాడు. అసలేం దేవుడు ఉన్నారు నాయన తెలుసుకో అని చెప్పి వాళ్ళకి సందేశమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. దేవుడు అనేవాడు ఉన్నాడు, లేకుండా ఎలా అవుతుందండి? లేకుండా ఎలా అవుతుంది? ఉన్నాడని చెప్పి బోల్డ్ ఆధారాలు ఉన్నాయి, లేడు అంటానికి ఆధారం లేదు. ఉన్నాయి అంటానికి ఆధారం ఉంది. ఇంత మహావిశ్వం కనిపిస్తుంది కదా, ఈ విశ్వాన్ని సృష్టించేవాడు ఉన్నాడని ప్రతి వ్యక్తి నమ్మవలసిందే, నమ్మి తీరవలసిందే. ఎందుకంటే ఏది కూడా సృష్టించకుండా రాదు. మస్జిద్ కట్టారు, కట్టకుండా వచ్చిందా అంటే రాదు. కానీ విచిత్రం ఏంటంటే ఈ మస్జిద్ కట్టారండి, ఎవరు కట్టారు? ఇంజనీర్ గారు కట్టారు, లేబర్ ఉన్నారు, అందరు మేస్త్రులు అందరూ ఉన్నారు. ఏమండి మస్జిద్ కట్టిన తర్వాత వీళ్ళందరూ పుట్టారంటున్నారు. కట్టిన తర్వాత పుట్టడం ఏంటి అంటే, కట్టిన తర్వాత పుట్టారండి. 2000 సంవత్సరాలు అయింది దేవుడు పుట్టి. మరి భూమి అంతా అవన్నీ ముందు పుట్టేసే తర్వాత ఈయన పుట్టాడు.
మస్జిద్ కట్టిన తర్వాత ఇంజనీర్ గారు పుట్టారా? మస్జిద్ కట్టిన తర్వాత లేబర్ పుట్టారా? ఏం మాట్లాడుతుంది మీరు? కాబట్టి కొంచెం ఆలోచించండి సెన్స్ పెట్టి. దైవం ముందుంటాడు, సృష్టికి ముందు నుంచి ఉంటాడు. ఈ మస్జిద్ కట్టే ఇంజనీరు ముందు నుంచి ఉంటాడు. ఇంత తెలియదా? మీకు జ్ఞానం లేదా? తాజ్మహల్ కట్టినటువంటి వారెవరు? షాజహాన్. తాజ్మహల్ కట్టిన తర్వాత షాజహాన్ గారు పుట్టారండి. తాజ్మహల్ కట్టిన తర్వాత షాజహాన్ గారు పుట్టడం ఏంటి? ముందు ఆయన ఉంటాడు, తర్వాత తాజ్మహల్ వస్తుందంటే అబ్బే అలా కాదండి అంటారు ఇప్పుడు ప్రజలు. అలా కాదంటే ఏమంటాను ఇలా? అది అలాగేం కాదు, ఇంకా అవతారాలు లేదు. ఆయన పుట్టేలేదు అంటున్నాడు. ఇప్పుడు దేవుడే రాలేదండి, ఇంకా పుట్టలేదు. తర్వాత పుట్టారండి, ఫలానా డేట్ ఉంది, ఆ డేట్లో పుట్టారు దేవుడు గారు పుట్టారు. మరి దేవుడు గారు ఆ తర్వాత చచ్చిపోయారండి. దేవుడు గారు చచ్చిపోయారు, దేవుడు గారు పుట్టారు, దేవుడు గారు చచ్చిపోయారు. అసలు ఇవన్నీ లేవంటుంది ఖురాను. పుట్టుక మరణం ఆయనకి లేదు. ఆయన ప్రారంభం నుంచి ఉన్నాడు. ఎక్కడుంది? 57వ సూరాలో 3వ ఆయతలో హువల్ అవ్వలు వల్ ఆఖిరు వజ్జాహిరు వల్ బాతిను. ఆయనే ప్రారంభము, ఆయనే సమాప్తము. ప్రారంభంలో ఏమీ లేదు, ఆయన మాత్రమే ఉన్నాడు. సమాప్తంలో మరి ఏమీ ఉండదు, ఆయన మాత్రమే ఉంటాడు. హువల్ అవ్వలు వల్ ఆఖిరు లైస కబ్లహు వలైస బాదహు. ఆయనకు ముందు ఎవరు ఉండరు, ఆయన తర్వాత కూడా ఎవరు ఉండరు, ఆయనే ఉంటారు. ఈ లక్షణాలు తెలియక ప్రజలు అనేకమైన దేవుళ్లను పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కాబట్టి ఈ లక్షణాలు తెలిపే ఏకైక గ్రంథమే ఖురాన్ గ్రంథం. కాబట్టి ఖురాన్ ద్వారా మనం సందేశం ఇస్తే తిరుగులేని విధంగా ఉంటుంది, తిరుగులేని విధంగా ఉంటుంది అన్నమాట. ఇంకా వేరే ఏది ఇచ్చినా ఇక్కడ అలా ఉంటే అక్కడ అలా ఉంటుంది. ఇక్కడేమో లేడంటే అక్కడ ఉన్నదని ఉంటుంది, ఇక్కడ పుట్టాడంటే పుట్టలేదని ఉంటుంది. పిచ్చెక్కిపోద్ది జనాలు. కాబట్టి అది కాదు, ఒకే ఒక మాట చెప్పిన గ్రంథమే ఖురాన్. దైవం అంటే ఇది, అంతే, మరొకటి లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నాడు, ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. ముందు పూజ కాదు మీరు చేయవలసింది, ఆరాధన కాదు ముందు చేయవలసింది. ముందు తెలుసుకోండి, తర్వాత ఆరాధన చేయండి. తెలుసుకోకుండా చేసిన ఆరాధన ఏంటి? ఏం పనికి వస్తుంది? మెడిసిన్ ముందు తెలుసుకోవాలి ఏంటో, మనకు జబ్బే ఉందో తెలుసుకొని డాక్టర్ గారు మెడిసిన్, అవేం కాదు, ముందు మెడిసిన్ వాడు సస్తాడు. వాడు సార్ ముందు తెలుసుకోండి సార్, నాకేం జబ్బు, అయ్యేం కాదే వాడు చెప్తున్నాక వాడు అమ్మో ఏదో డౌట్ఫుల్గా ఉంది ఈ డాక్టర్ గారు, ఈయన చంపుతాడు, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. కాబట్టి ముందు తెలుసుకుంటాడు డాక్టరు, టెస్టులు చేయిస్తాడు, ఓహో నీకు ఈ జబ్బు ఉంది, ఆ తర్వాత రాస్తాడు. అల్లాహ్ కూడా అది అంటున్నాడు, ముందు నువ్వు తెలుసుకో దైవం ఎవరో, తర్వాత ఆరాధించు. కానీ జనాలు అలా ఉన్నారు, ఏదో దేవుడు అండి. మెడికల్ షాప్కి ఏదో మంది చిన్న జబ్బు వచ్చిందండి, ఏదో మందా, అలా అయిపోయింది. ప్రజలు అలా అయిపోయారు, ఏదో దేవుడు అండి, ఏదో సరదాకండి, సరదాకా దేవుడు? సరదాకి ఏదో మంది చిన్న మాటలు ఇచ్చాడు, సరదాకి ఇస్తాడా? పోతాడు వీడు. తెలివి లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు దైవం విషయంలో? అందుకే అల్లాహ్ అంటున్నాడు, ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. ముందు తెలుసుకోండి, జ్ఞానం నేర్చుకోండి, అల్లాహ్ ఎవరో ముందు తెలుసుకోండి, దైవం ఎవరో తెలుసుకోండి, ఆ తర్వాత ఆరాధించండి. అందుకే తెలుసుకోకుండా మనం చేసే ఆరాధనలు అవునైనా అవ్వచ్చు, కాదైనా అవ్వచ్చు. అది అయితే గుడ్డోడి చేతిలో రాయి అంటారు కదా, వాడు ఇసురుతాడు, తగింది లేపలేదు. అది కాదు, ఖచ్చితంగా అయిన దైవము అని తెలుసుకో, తర్వాత ఆరాధించు. కాబట్టి ఇల్మ్ అనేది, జ్ఞానం అనేది ప్రవక్తలు ఈ లోకంలో తీసుకొచ్చారు, దానినే గ్రంథాలు అన్నారు. గత గ్రంథాలలో వేరే మాటలు కూడా కలుషితమయ్యాయి. కాబట్టి స్వచ్ఛమైనటువంటి గ్రంథం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ని పంపించాడు. ఖురాన్లో హజరత్ ఈసా అలైహిస్సలాం ఎవరు అనే విషయము మనం చూసుకున్నట్లయితే అల్లాహ్ ఆన్సరింగ్ చేస్తున్నాడు. ఖురాన్లో హజరత్ ఈసా అలైహిస్సలాం అల్లాహ్ యొక్క దాసుడు. 19వ సూర 30 ఆయతలో మనం చదివాం కదా, ఏమన్నారు ఆయన? ఖాల ఇన్నీ అబ్దుల్లా, నేను అల్లాహ్ యొక్క దాసుడిని. ఒకటి. రెండవది 5వ సూరే మాయిదా ఆయత్ నంబర్ 75లో ఆయన అల్లాహ్ యొక్క రసూల్. అల్లాహ్ యొక్క రసూల్ ఎక్కడుంది? అక్కడ
అల్లా అంటున్నారు, మల్ మసీ ఇబ్న్ మరియమ ఇల్లా రసూల్, మరియమ కుమారుడైన మసీ మరి ఇంకేమీ కాదు, ఒక రసూల్. రసూల్ అంటే చులకన అనుకుంటున్నారా? కాదు. రసూల్ అంటే చాలా గొప్ప పదవి. మానవులకు దొరికే పదవుల్లో అంతకంటే గొప్ప పదవి మరొకటి లేనే లేదు. రసూల్ పై స్థాయి పదవి, అది దానికంటే పై పదవి ఏమీ లేదు. ఆ తర్వాత పదవే నబీ. ఈసా అలైహిస్సలాం రసూలు కూడా మరియు నబీ కూడా. ఖాల ఇన్ని అబ్దుల్లా ఆతాని అల్ కితాబ్ వజాలని నబీయా, నన్ను అల్లా నబీగా ఎన్నుకున్నాడన్నారు. కాబట్టి ఆయన నబీ మరియు రసూల్. ఇదొక గొప్ప పదవి. గొప్ప పదవుల్లో 5 ప్రముఖ ప్రవక్తలు ఉన్నారు. 5గురిలో ఈసా అలైహిస్సలాం ఒక్కరు. 33వ సూర అల్ అహ్జాబ్ ఆయత్ నంబర్ 7లో 5 పేర్లు ప్రస్తావన వస్తున్నాయి. వైద అఖజల్లాహు మీసాకన్ నబియ్యీన మిన్క వ మిన్ నూహిం వ ఇబ్రాహీమ వ మూసా వ ఈసా ఇబ్న్ మర్యమ వ అఖజ్న మిన్హుం మీసాకన్ గలీదా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నూహు అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం 5 పేర్లు వచ్చాయి కదా. అలాగే 42వ సూర షూరా ఆయత్ నంబర్ 13లో చూడండి, షరఅ లకుం మిన దీని మా వస్సా బిహి నూహ వ మా వస్సైనా బిహి ఇబ్రాహీమ వ మూసా వ ఈసా అనా అకీముద్దీన్ వలా తతఫర్రకు ఫీహి కబుర అలల్ ముష్రికీన మా తదూహుం ఇలైహి అల్లాహు యజ్తబి ఇలైహి మన్ యషా వ యహ్దీ ఇలైహి మన్ యునీబ్. వచ్చిందండి షూరాలో 13వ ఆయత్. ఈ 5 పేర్లు వీళ్ళని ఉలుల్ అజమ్ అన్నారు. ఉలుల్ అజమ్ అంటే ప్రముఖమైనటువంటి ప్రవక్తలు. వస్బిరు కమా సబరు ఉలుల్ అజమ్ మిన్ కబ్ల్, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు అలాగే సబర్ చేయండి ఎలాగైతే మీకు పూర్వము గొప్ప ప్రవక్తలు సబర్ చేశారో. ఆ గొప్ప ప్రవక్తలు ఎవరు? ఈ 5 ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కలిపి 5 ఉలుల్ అజమ్ పెద్ద ప్రవక్తలు రసూళ్ళు అనొచ్చేమో కానీ దైవం మాత్రం అనకూడదు, దైవం కుమారుడు కూడా అనకూడదు. చాలామంది దేవుని కుమారుడు అంటారు, దేవుని కొడుకు అంటారు. ఆయన కొడుకు లేరు, కొడుకు ఎవరిని చేసుకోలేదు. చేసుకోగలడు, కావాలంటే చేసుకోగలడు, కానీ ఆయన అంటున్నాడు నేను చేసుకోలేదు కదా అంటున్నాడు. ఖురాన్లో అల్లా అంటున్నారు, ఒకవేళ నేను తలుసుకుంటే ఎవరినైనా కొడుకుగా చేసుకోగలను. లౌ అరాదల్లాహు అన్ యత్తఖిద వలద లస్తఫా మిమ్మా యఖ్లుకు మా యషా. 39వ సూర జుమర్ ఆయత్ నంబర్ 3 లేదా 4 చూడండి. లౌ అరాదల్లాహు అన్ యత్తఖిద వలద లస్తఫా మిమ్మా యఖ్లుకు మా యషా ఉందా అందులో? 4వ ఆయత్. లౌ అరాదల్లాహు అన్ యత్తఖిద వలద, ఒకవేళ అల్లా ఎవరినైనా కొడుకుగా చేసుకోవాలని అనుకుంటే చేసుకోగలడు. ఆయన దాసుల్లో ఎవరినైనా నా కొడుకండి అనగలడు. అలా అనలేదు అంటున్నాడు ఆయన. లస్తఫా మిమ్మా యఖ్లుకు మా యషా. ఆయనకు అది అవసరం లేదు, కొడుకులు కూతుర్లు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు తెలుసా? అది కూడా చెప్తున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, అది కూడా చెప్తున్నారు. 4వ సూర నిసా ఆయత్ నంబర్ 171లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, ఆయత్ యొక్క చివరన వస్తుంది, ఇన్నమల్లాహు ఇలాహున్ వాహిద్ సుబ్హానహు అన్ యకూన లహు వలద్ లహు మా ఫిస్ సమావాతి వ మా ఫిల్ అర్ద్ వ కఫా బిల్లాహి వకీలా. నాకెవరు సంతానం లేరు, నేను ఒకే ఒక్కడిని, మరియు ఆయనవి భూమి ఆకాశాలు ఉన్నవన్నీ ఆయనవే. లహు మాఫిస్ సమావాతి మాఫిల్ అర్ద్ వ కఫా బిల్లాహి వకీలా. ఇంత మహావిశ్వాన్ని సంరక్షించడంలో ఆయన ఒక్కడే చాలును, ఆయన ఒక్కడే చాలు. ఆయన గొప్పతనం చెప్తున్నాడు అక్కడ. ఇంత మహావిశ్వాన్ని సంరక్షించడంలో నేను ఒక్కడినే చాలుని, నాకెవరిని అసిస్టెంట్ ఏం అవసరం లేదు. కాబట్టి ఆయన ఇంకా క్లియర్గా మరొక చోట అంటున్నారు, 15వ సూర చివరి ఆయత్ నంబర్ ఎంతో నాకు చెప్పాలి మీరు. చివరి ఆయత్ 15వ సూరే హిజ్ర్.
కులిల్ హమ్దులిల్లాహి లం యత్తఖిద్ వలదన్ వలం యకుల్ లహు షరీకున్ ఫిల్ ముల్కి వలం యకుల్ లహు వలీ మినజ్ జుల్లి వకబ్బిరు తక్బీరా. 15వ సూర అయినా చివరి ఆయత్లో లేదా? 17వ సూర చూడండి, బనీ ఇస్రాయిల్. బనీ ఇస్రాయిల్లో చివరి ఆయత చూడండి, 111వ ఆయత. బనీ ఇస్రాయిల్ 111వ ఆయత ఉందా? కులిల్ హమ్దులిల్లాహి లం యత్తఖిద్ వలదన్ వలం యకుల్ లహు షరీకున్ ఫిల్ ముల్కి వలం యకుల్ లహు వలియ్యుం మినజ్ జుల్లి వకబ్బిరుహు తక్బీరా. అల్లాహు అక్బర్ అని చెప్పాలి మనం. అల్లా అంటున్నారు స్వయంగా, మీరు తక్బీర్ చెప్పండి అని. ఓకే, 5 మినిట్ వచ్చారు. ఇక 5 నిమిషాలు టైం ఉంది కాబట్టి మీరు ఏమైనా ఆయత్ నోట్ చేసుకోకపోతే అడిగితే ఆ రిఫరెన్స్ నేను ఒకసారి చెప్పేస్తాను. ఆయతులు అందరూ నోట్ చేసుకోండి, సబ్జెక్ట్ కూడా నోట్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇంకా ఈ సబ్జెక్ట్ గురించి మీరు విన్నారు కాబట్టి, లేదా ఏమైనా మిస్ అవుతే నేను చెప్పడంలో అది కూడా అడగవచ్చు మీరు, లేదా మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా చెప్పచ్చు, నేను షేర్ చేసుకుంటాను. బైబిల్లో అందుకే బైబిల్లో వెళ్తే ఇవే వస్తాయి. కేవలం యేసునే కుమారుడు అనలేదు, చాలామందిని కుమారుడు అన్నారు. కుమారులు కొంత వేల మంది ఉన్నారు, అందులో అందరినీ కుమారులు అన్నారు. ఎక్కడన్నారు తెలుసా? నీతిమంతులు దేవుని కుమారులు అనబడేదరు అంటే అందరూ దేవుళ్ళు ఇంకా కుమారులే. నీతిమంతుడు ఎవడైనా లోకంలో ఉన్నాడు, అందరూ కుమారు. కాబట్టి అది మనకు వేస్ట్. అక్కడ అంత గల్లంతైపోయి ఉంది. అంతా ఏమిటంటే అక్కడ కలగపలగం అయిపోయింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో కుమారుడు ఆయనకి లేరు, ఆయనకి ఎవరు కుమారుడు లేరు. హజరత్ ఈసా అలైహిస్సలాం వారు అందరూ. మరి అక్కడ ఏంటి అనుకోవాలి? అక్కడ కుమారుడు అనే పదం ఎందుకు వాడారంటే దాసుడు అనేది పర్యాయ పదం. అది దాసుడు అనే పదానికి పర్యాయ పదం కుమారుడు అని వాడారు, అంతే, అంతకు మించి ఏం లేదు. దాసుడు అసలు. అవును, చాలామందికి ఇది ఉంటుంది. ఏంటి? అల్లా అన్న యెహోవా అన్న ఒకటే. ఒకడు ఏమడిగాడంటే పబ్లిక్లోనే అడిగాడు, అల్లా అన్న యెహోవా అన్న ఒకటే కదా, మరి యెహోవా అనే పేరుతో మీరు ప్రార్థన చేస్తారా అని అడిగితే ఎవరు చెయ్యెత్తలేదు. కానీ ఆ వీడియో చూశాను నేను, ఒక అతను చెయ్యెత్తాడు ఇలా. ఎంత పెద్ద పైల్వాను ఆయన మరి తెలియదు. ఏంటి ఇలా చెయ్యెత్తొచ్చా? అసలు యెహోవా అనే పేరుతో మేము ప్రార్థన చేస్తావా అంటే ఆ చెయ్యెత్తొచ్చా? చేస్తావా యెహోవా అనే పేరుతో? అలా ఉండండి, యెహోవా విడిచిపెట్టి అనుకోనే ఖురాన్లోనే పేరుంది. అల్లా అన్న రెహమాన్ అన్న ఒకటే కాదా? అవునా కాదా? మరి అల్లా పేరు విడిచిపెట్టి రెహమాన్ అనే పేరుతో మీరు ప్రార్థన చేస్తారంటే ఏమంటారు? చేయలేం. ఏ పేరుతోనైతే చేయమన్నారో ప్రవక్త వారు ఆ పేరే చేస్తాం. ఇక్కడ రెహమాన్, యెహోవాది దూరం, రెహమాన్ కూడా వాడలేం. అజాయిస్తున్నాడు మోజన్ గారు, రెహమాన్ అక్బర్ రెహమాన్ అక్బర్ అంటే ఏం అజాయిస్తున్నాడు వీడు? రెహమాన్ అంటే ఏ రెహమాన్ దేవుడు కాదా అంటే అలా చెప్పకూడదు. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బరే అనాలి, అంతేగాని ఇమాం గారు కూడా రెహమాన్ అక్బర్ అంటే రెహమాన్ అక్బర్ అంటే ఇది ఎక్కడి నుండి వచ్చింది అనుకోండి. కాబట్టి వాడలేదు అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు. ప్రవక్త వారు మనకేం చెప్పారో తీసుకోవాలి. వమా అతాకుముర్ రసూలు ఫఖుజుహు వమా నహాకుమ్ అన్హు ఫంతహు. ప్రవక్త ఏదైతే ఇచ్చారో తీసుకోండి, దేని నుండి ఆపారో ఆగిపోండి. ఆయన చెప్పలేదు కదా. యెహోవా గురించి దూరం అండి, అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. రెహమాన్ కూడా వాళ్ళేమో చూస్తే రెహమాన్ కూడా అల్లా యొక్క జాతి పేరే అంటారు చాలామంది. అల్లా మరియు రెహమాన్ రెండు అల్లా యొక్క జాతి పేరు, కానీ మనం రెహమాన్ వాళ్ళే. కులిదుల్లా అవిదుర్ రహమాన్ అయ్యమ్మాతదు పలువుల అస్మాల్ హుస్నా. మీరు అల్లా అనండి, రెహమాన్ అండి, ఎలా పిలిచినా ఆయనకి మంచి పేర్లు, ఎలా పిలిచినా పర్వాలేదు అంటున్నాడు కదా. రెహమాన్ అక్బర్ అంటే అవుద్దా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏది ఇచ్చారో తీసుకోవాలి. అందుకే వమన్ యుషాకికుర్ రసూల మిన్ బాది మా తబయ్యన లహుల్ హుదా వయత్తబి గైర సబీలిల్ ముమినీన నువల్లి మా తవల్లా వనుస్లి జహన్నమ వసాత్ మసీరా. ఎవరైతే ప్రవక్త మార్గాన్ని విడిచిపెట్టి, సహాబా మార్గాన్ని విడిచిపెట్టి వేరే మార్గానికి వెళ్తాడో నరకానికి వెళ్తాడంట. వాడు చేస్తుంది ప్రార్థనే, నమాజే, అన్నీయే, కానీ ప్రవక్త మార్గాన్ని విడిచిపెట్టారు. కాబట్టి అల్లా అలా ఉంచండి. రెహమాన్ కూడా వాళ్ళే. ఒక అంటాడు, ఒకతను ఏమంటాడంటే, ఏమండి మీరు ప్రసాదం తినరు, మేము ఏది తినేస్తాం,
మీరు ప్రసాదం తింటే మేమే ఇచ్చినా తినేస్తాం. బాబు ప్రసాదం గురించి అలా ఉంచు, మా వాళ్ళు దర్గా నుంచి చేస్తారు తబురుకని, అది కూడా తినవు అన్న. తింటావా? అది కూడా తినవు. ఎందుకు తినవు? వమా వహిల్లా వీలి గైరిల్లా, మీరు గైరల్లా పేరు మీద అల్లాహ్ కాకుండా ఇతరుల పేరు మీద ఏది ఇచ్చినా తినలేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు మీద ఫాతిహాలు చేశానండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు మీద తినండి అంటే తింటావా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు మీద గైర్ కదా, మనవాడే, ప్రవక్తే, గైర్ కాదు మనవాడే అంటారు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ ఒకటి దానికి, మనవాడే గైర్ కాదు, గైర్ నే జీ హమారే హమారే తుమారే క్యా హై, మీ వాళ్ళేనండి, మనవాళ్ళే, మొహమ్మద్ గారు మనవారే. అరే అల్లాహ్ కాకుండా వేరే వారు గైరే, అవునా కాదా? గైరల్లా అంటే గైరే. ఒక భార్యకు భర్త, వేరే వారు పరాయి, గైర్. అలా మనవాళ్ళేనండి, మనవాళ్ళు గైర్ అర్థం చేసుకోవాలి. ఒమా వహిల్లా బీలి గైరిల్లా, గైరల్లా పేరు మీద ఇస్తే తినలేము. అదే ఇప్పుడు మన ప్రవక్తే, కానీ ఆయన చేశారా? ఆయన చేస్తే మనకు ధర్మం, ఆయన చేయకపోతే అధర్మం. ఎందుకు? ఆయన స్వయంగా ఎందుకు వచ్చారు? లకద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా, ప్రవక్త జీవితం మీకు ఒక చక్కటి ఆదర్శం అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ప్రవక్త గారు ఏది చేశారో చేయాలి, ఏది చేయలేదు మనం చేయలేము. అందులో పుణ్యమైన అది కాదు, పుణ్యం కాదు, పాపం అయిపోతుంది. మన అహద సఫీ అమ్రినా హాదా మా లైస మిన్హు ఫహువ రద్దు, ఎవరైతే నా ధర్మంలో కొత్త పని తీసుకొచ్చారో అది నేను చెప్పలేదో అది రద్దు చేయబడుతుంది అంటే మన నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి యెహోవా అనే పేరు మనం వాడలేము. దేవుని పేరే అది, యెహోవా అనేది దేవుని పేరే. దానికి యెహోవా అంటున్నారు కానీ యెహోవా కాదు, అసలు హయ్యు. అసలు హయ్యుని ఏం చేశారు? ట్విస్ట్ చేశారు. నేను చెప్తున్నానా? అల్లాహ్ చెప్తున్నారు ఖురాన్లో. ఏమంటున్నారు? యుహర్రిఫూనల్ కలిమ మవాజి, వారు పదాలను తారుమారు చేస్తారు అన్నారు. చేశారన్న హయ్యుని ఏం చేశారు? యెహోవా చేశారు. అల్లాహ్ని ఏం చేశారు? అల్లా అనరా బాబు అంటే, లేదు ఎల్లా ఏంటి? అసలు ఏతో వచ్చింది అల్లా అని, లేదు ఈతో వచ్చింది ఎల్లా. ఎందుకు ఎల్లా అంటున్నావు అంటే అలీఫ్కి ఎలెప్ అంటావు, ఎలిప్ కాదు అలీఫ్. టైం हो गया. सुबहान अल्लाह व बिहम्दी सुबहानक अल्लाहुम्मा व बिहम्दिका अशहदु अन ला इलाहा इल्ला अंता अस्तगफिरुका व अतूबु इलैक.